Hello. Okay. Yeah. Hello champions, welcome to Vedantu Telugu. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా ఈ సెషన్ లో మనం ఎవల్యూషన్ చాప్టర్ ఏదైతే ఉందో దాని మీద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నీటింగ్ ఎంసెట్ పర్స్పెక్టివ్ తో చేసుకోబోతున్నాం. సో నా వాయిస్ అందరికీ క్లియర్ గా వినిపిస్తున్నది అంటే చాట్ సెక్షన్ లో ఒక థమ్స్ అప్ ఇచ్చేసేయండి అందరికి అందరూ. అండ్ సారీ ఫర్ ద డిలే, కొంచెం డిలే చేసినందుకు మాత్రం సారీ, రియలీ సారీ. కొంచెం టెక్నికల్ ఇష్యూస్ నడుస్తున్నాయి, అందుకే జస్ట్ మినిట్. నా వాయిస్ అందరికీ క్లియర్ గా వినిపిస్తున్నదా? ఎస్. గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. ఆల్మోస్ట్ 4 అవుతున్నది, అందుకే గుడ్ ఈవినింగ్ చెప్పా. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే సార్, వీఆర్ రెడీ విత్ పెన్ పేపర్. స్కోర్ లాస్ట్ లో కమెంట్ చేస్తాం. వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్. సరే, ఓకే. ఓకే అయితే ఎవరెవరైతే ఉన్నారో క్లాస్ లో పని చేయండి. అందరికందరూ ఒక పెన్, జస్ట్ ఒక పెన్, ఇంకొక షీట్ ఆఫ్ పేపర్ తీసుకొని పెట్టుకోండి. ఎక్కడైతే మీరు మీరు ఏదైతే ఆన్సర్ చేస్తున్నారో, అంటే మీరు ఎలా ఆన్సర్ చేస్తారంటే 1 అయితే ఇది, 2 అయితే ఇది, ఇలా ఆన్సర్ చేయాలి. ఓకే, సో 1 ఇది, 2 ఏ, బి, 3 అయితే సి, ఇలాగా ఆన్సర్ చేసుకొని పెట్టుకోవడానికి ఒక పెన్ ఇంకా పేపర్ ది షీట్ తీసుకొని పెట్టుకోండి అందరూ. ఫస్ట్ అది చేసేద్దాం. తీసుకున్నారా అందరూ? అందరూ తీసుకున్నారా? డన్. స్టార్ట్ చేద్దామా? నమస్తే నమస్తే. వెరీ గుడ్. ఓకే, సరే అయితే ఫైన్. అందరూ రెడీగా ఉన్నారు కాబట్టి మనం ఇంకా సెషన్ మొదలెట్టేద్దాం. పదండి, ఫస్ట్ క్వశ్చన్ చూసుకుందాం. పదండి, లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్. పదండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ మీ ముందు ఉంది. పెన్ ఇంకా పేపర్ తీసుకొని రెడీగా ఉండండి. ఫస్ట్ క్వశ్చన్: ఇండస్ట్రియల్ మెలనిజం ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఇండస్ట్రియల్ మెలనిజం ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఇండస్ట్రియల్ మెలనిజం ఏదైతే ఉందో అది దేనికి ఎగ్జాంపుల్? ఇండస్ట్రియల్ మెలనిజం ఏదైతే ఉందో అది దేనికి ఎగ్జాంపుల్? దేనికి ఎగ్జాంపుల్ అది? నియో డార్వినిజం, న్యాచురల్ సెలెక్షన్, మ్యూటేషన్, నియో లామార్కిజం. బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి మీ చుట్టూ. సో ఏ ఆప్షన్ అవుతుందో చెప్పండి. ఆప్షన్ బి అందరూ చెప్తున్నారు. వెరీ గుడ్. న్యాచురల్ సెలెక్షన్ ఏదైతే ఉందో, న్యాచురల్ సెలెక్షన్ మనం ఇండస్ట్రియల్ మెలనిజం అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకున్నాం. ఇండస్ట్రియల్ మెలనిజమే కాకుండా ఇంకా రెండు ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఇండస్ట్రియల్ మెలనిజమే కాకుండా ఇంకా రెండు ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఇఫ్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్, ద సెకండ్ ఎగ్జాంపుల్ విచ్ ఐ టోల్డ్ వాస్ ఆఫ్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ గురించి సెకండ్ ఎగ్జాంపుల్ చెప్పా. మూడో ఎగ్జాంపుల్ వచ్చేసరికి హర్బిసైడ్ రెసిస్టెన్స్ గురించి చెప్పాను. హర్బిసైడ్ రెసిస్టెన్స్. మూడు ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. గుర్తున్నట్లు ఉంటాయి అందరికి. ఓకే, సో దీస్ ఆర్ ద త్రీ ఎగ్జాంపుల్. వీస్ మూడిట్లో ఏదొచ్చినా ఇవి న్యాచురల్ సెలెక్షన్ కి ఏంటి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. విచ్ ఇస్ ద మోస్ట్ కామన్ మెకానిజం ఆఫ్ జెనెటిక్ వేరియేషన్ ఇన్ ద పాపులేషన్ ఆఫ్ అ సెక్షువల్లీ రీప్రొడ్యూసింగ్ ఆర్గానిజం? సెక్షువల్లీ రీప్రొడ్యూసింగ్ ఆర్గానిజం లోని జెనెటిక్ వేరియేషన్ అవడానికి అన్నిటికన్నా బెస్ట్ ఛాన్స్ ఏదవుతుంది? జెనెటిక్ వేరియేషన్ రావాలి, అది కాకుండా ఒక సెక్షువల్లీ రీప్రొడక్షన్ ఆర్గనిజం లో పాపులేషన్ ఏదైతే ఉందో దానిలోని, ఓకే, దాంట్లో జెనెటిక్ వేరియేషన్ రావాలి అంటే ఇది ఎవల్యూషన్ దే ఓన్లీ పర్స్పెక్టివ్ కాకుండా బేసిక్ గా ఆలోచించండి. వేరియేషన్ అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఏమిటి? వేరియేషన్ అవ్వడానికి అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ ఏదవుతుంది? వేరియేషన్ అవడానికి అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ మీకు ఏదవుతుంది? పదండి. వేరియేషన్ రావడానికి అన్నిటికన్నా మెయిన్ ఎగ్జాంపుల్ ఏంటి? కొంతమంది ఆప్షన్ సి చెప్తున్నారు, ఆప్షన్ డి చెప్తున్నారు. మీరు ఏ ఆప్షన్ పెడుతున్నారో అదే మీది ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎప్పుడే చెప్తున్నా, తర్వాత మళ్ళీ మార్చేసుకొని మేము కరెక్టే అనుకున్నాం అనుకోకూడదు. ఓకే, మీది మీరే చెక్ చేసుకుంటున్నారు రిజల్ట్. అర్థమైందా? ఓకేనా? ఆప్షన్ సి చెప్తున్నారు అందరూ. ఓకే. ఓకే చూడండి,
ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఒక పాపులేషన్ లో జెనెటిక్ వేరియేషన్ రావాలంటే బేసిక్ గా మనకి ఏం కావాలి? మనకేం కావాలి చెప్పండి? మనకు కావాల్సింది రీకాంబినేషన్. జెనెటిక్ డ్రిఫ్ట్ అంటే బేసిక్ గా ఒక పాపులేషన్ లో స్ప్లిట్ అయినప్పుడు మనం చదువుకున్నాం, రెండు టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ చదువుకున్నాం. ఇఫ్ రిమెంబర్, మీరందరికీ గుర్తున్నట్లయితే. ఓకే, ఓకే, మీ అందరికీ గుర్తున్నట్లయితే మనం స్ట్రగుల్ బేసిక్ గా చదువుకున్నాం. ఏం చదువుకున్నాం? దట్ జెనెటిక్ డ్రిఫ్ట్ లోని పాపులేషన్ స్ప్లిట్ అయితే అప్పుడు జెనెటిక్ వేరియేషన్ అనేది వస్తుంది. జెనెటిక్ వేరియేషన్ వచ్చి బేసిక్ గా స్పీషియేషన్ వస్తుంది, దీని నుంచి కొత్త స్పీషీస్ జనరేట్ అయిపోయి వస్తున్నాయి. జియోగ్రాఫికల్ ఐసోలేషన్స్ రావచ్చు, న్యాచురల్ కెలామిటీస్ అవ్వచ్చు అనేసి. అర్థమైందా? అర్థమైందా నాన్న? సో అందుకే జెనెటిక్ డ్రిఫ్ట్ అనేది ఒక సింగిల్ పాపులేషన్ గురించి మాట్లాడట్లేదు. పాపులేషన్ లో స్ప్లిట్ అయ్యి ఫౌండర్ ఎఫెక్ట్ వచ్చింది, లేదంటే బాటిల్ నెక్ ఎఫెక్ట్ అయింది అనుకోండి, అప్పుడు దానివల్ల వేరియేషన్ ఇంకా స్పీషియేషన్ అనేది వచ్చేస్తుంది. సో అది వేరే అవుతుంది. బేసిక్ గా మీరు ఒక పాపులేషన్ తీసుకున్నట్లయితే, ఇఫ్ యూ టేక్ ఆ కామన్ పాపులేషన్ జెనెటిక్ వేరియేషన్ జరుగుతూ ఉండాలంటే మనకు కావాల్సింది రీకాంబినేషన్. మనం చదువుకున్నాం రీకాంబినేషన్ అండ్ క్రాసింగ్ ఓవర్ అని చదువుకున్నాం. ఇఫ్ యూ రిమెంబర్, క్రాసింగ్ ఓవర్ ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ జరుగుతుంది? మియోసిస్ లోని ప్యాకిటిన్ స్టేజ్ లో జరుగుతుంది. మియోసిస్ 1 లో ఏదైతే ప్రోఫేజ్ 1 ఉన్నదో ఆ ప్రోఫేజ్ 1 లోని ప్యాకిటిన్ స్టేజ్ లో జరుగుతుంది. చదువుకున్నాం లేదా మనం? జస్ట్ అదే గుర్తుపెట్టుకోండి చాలు. ప్రతిసారి మనకి క్వశ్చన్ ఇలాగా ఇవల్యూషన్ తో సంబంధించిందే క్వశ్చన్ వస్తుందని లేదు. ఈ క్వశ్చన్ అనేది కామన్ గా అడిగారు మిమ్మల్ని. ఇందులో మీకు జెనెటిక్ డ్రిఫ్ట్ అనేది ఒక ఆప్షన్ గా ఇచ్చేసారు. ఇప్పుడు మీరేమనుకున్నారు? ఇది ఇవల్యూషన్ చాప్టర్ లో వచ్చింది కాబట్టి జెనెటిక్ డ్రిఫ్ట్ అని పెట్టారు. నార్మల్ గా ఎగ్జామ్ లో మీకు జంబల్ గా ఇస్తారు క్వశ్చన్స్. అప్పుడు మీరు డైరెక్ట్ గా జెనెటిక్ డ్రిఫ్ట్ అని పెట్టకూడదు. మీరు ఆలోచించాలి, ఇది ఇవల్యూషన్ చాప్టర్ నే కాదు, బేసిక్ గా ఎలాంటి వేరియేషన్ వచ్చినా కూడా దానికి ఫస్ట్ రీజన్ రికాంబినేషన్. సెక్షువలీ రిప్రొడ్యూసింగ్ ఆర్గానిజమ్స్ అన్నారు. ఇక్కడ మనకి హార్డీ బెయిన్బర్గ్ ఈక్విలిబ్రియం ఏం చెప్పలేదు. సెక్షువలీ రిప్రొడ్యూసింగ్ ఆర్గానిజమ్స్ అంటే ఏం జరుగుతుంది? గ్యామిట్స్ ఉంటాయి. గ్యామిట్స్ ఫామ్ అవ్వాలంటే కావాల్సింది మయోసిస్. మియోసిస్ జరుగుతుందంటే ఏం జరుగుతుంది? రీకాంబినేషన్. సింపుల్. అర్థమైందా అందరికి ఈ విషయం? అండర్స్టూడ్ ఎవ్రీవన్? అందరికీ ఈ విషయం క్లియర్ గా అర్థమైందా? ఓకేనా? పదండి. సో ఈ ఆప్షన్, ఇది మాక్సిమం ఎవరెవరైతే తప్పు పెట్టుకున్నారో అది తప్పుగానే ఉంచుకోవాలి. అప్పుడు మీకు గుర్తుంటుంది మీరు ఎందుకు తప్పు పెట్టారు. అంతేగాని మళ్ళీ ఇప్పుడు కరెక్షన్ చేసేసుకోవడం అండి. నెక్స్ట్, వాట్ ఈస్ కామన్ టు వేల్, సీల్ అండ్ షార్క్? వేలు, సీలు, షార్క్ వీటన్నిటిలోని కామన్ ఏమిటి? వేల్, సీల్ ఇంకా షార్క్ లో కామన్ ఏమిటి? గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అందరికి. పదండి. ఓకే, నేను మీ అందరినీ ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఓకే, ఐఎమ్ ప్లానింగ్ హ్యూమన్ ఫిజియాలజీ రివిజన్. మనది ఏదైతే హ్యూమన్ ఫిజియాలజీ అంతా ఉన్నదో ఆ హ్యూమన్ ఫిజియాలజీ అంతటి మీద నేను ఒక రివిజన్ ప్లాన్ చేస్తున్నాను. ఓకే, ఈ రివిజన్ అనేది ఎలా జరుగుతుందంటే ఎంసీక్యూ బేసిస్ మీద జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో మీ అందరికి వుడ్ యు ఆల్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ అ సెషన్? చెప్పండి. వుడ్ యు ఆల్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ అ సెషన్? అందరు చాట్ సెక్షన్ లో నాకు ఆన్సర్ ఇవ్వండి, రిప్లై ఇవ్వండి. ఒక్క నిమిషం, జస్ట్ మినిట్. ఓకే, వుడ్ యు ఆల్ బి ఇంట్రెస్టెడ్? చేద్దామా? ఒక ఎంసీక్యూ బేసిస్ రివిజన్ లాంటి చేద్దామా? అంటే ఇందులో మనం ఏమిటంటే బేసిక్ గా చేసేది, ఓకే, ఒక సెషన్ పెట్టుకుంటాం. 1.5 hour సెషన్ ఉంటుంది. దాంట్లో ఓన్లీ ఎంసీక్యూస్ చేసుకుంటాం. ఓకే, అండ్ దీంట్లో మనం ఏం చేస్తామంటే హ్యూమన్ ఫిజియాలజీ యూనిట్ అంతా ఏదైతే ఉందో దాని మీద మొత్తం మీద రివిజన్ చేస్తాం. అందులో మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కాదు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఎలాంటి టైప్ ఆఫ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రావచ్చు మీకు నీట్ లో ఇంకా ఎంసెట్ లో అవి చేస్తాం మనం. సో మీ అందరికీ ఓకేనా? అది చేద్దామా? అది ఇఫ్ పాసిబుల్ కుదిరితే ఆ సెషన్ రేపే పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే, ఫైన్. అందరికీ ఓకేనా అది? ఓకే, సరే అయితే. ఓకే, ఫైన్, డన్. సో అయితే
నేను త్వరగానే మీకు లింక్ అనేది కూడా అప్డేట్ చేస్తాను, మీకు చెప్తాను ఎప్పుడు ఉంటుంది సెషన్ ఏంటి అనేసి. మేబీ టుమారో ద సేమ్ టైం 3 PM కి అలా ఉంటుంది సెషన్. ఓకే, ఫైన్, సరేనా? ఓకే, ఫైన్, సరే అయితే పదండి. నా వాట్ ఈస్ కామన్ టు వేల్, సీల్ అండ్ షార్క్? వేలు, సీలు, షార్క్ ఏం చేస్తున్నాయి అంటే అన్నిటికన్నీ ఏం చేస్తున్నాయి? స్విమ్ చేస్తున్నాయి. ఇప్పుడు స్విమ్ చేస్తున్నాయి అన్ని, ఇంకా ఏ ఎన్వైరన్మెంట్ లో ఉన్నాయి? అక్వాటిక్ ఎన్వైరన్మెంట్ లో ఉన్నాయి. సో వాటి చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ కి అవి ఏమయ్యాయి? అడాప్ట్ అయ్యాయి. అడాప్ట్ అయినప్పుడు ఏం జరిగింది? వాటి దగ్గర ఎలాంటి ఆర్గాన్ ఉన్నా అవి స్విమ్మింగ్ కోసం వాడుకోవడం మొదలెట్టాయి. ఇప్పుడు వేల్లో, సీల్స్ లో అయితే మ్యామల్స్ కాబట్టి వాటి 4 limbs వాడతాయి. షార్క్ అయితే వాటిది ఫిన్స్ వాడుతుంది. బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ది ఎండ్ హియర్? ఏం జరుగుతున్నది యాక్చువల్ గా ఇక్కడ? కన్వర్జెంట్ ఎవల్యూషన్ జరుగుతున్నది. కన్వర్జెంట్ ఎవల్యూషన్ అంటే ఏం చెప్పాను? కన్వర్జెంట్ ఎవల్యూషన్ లోని అనలాగస్ ఆర్గన్స్ ఉంటాయి. అనలాగస్ ఆర్గన్స్ అంటే బేసిక్ గా దోస్ ఆర్ ద ఆర్గన్స్ విచ్ ఆర్ నాట్ సిమిలర్. సిమిలర్ యాన్సిస్ట్రీ లేదు. డిఫరెంట్ ఆర్గన్ సేమ్ ఫంక్షన్, చదువుకున్నామా లేదా? డిఫరెంట్ ఆర్గన్ సేమ్ ఫంక్షన్ అని చదువుకున్నాం. ఇందులో ఏం జరుగుతున్నది అంటే దే హ్యావ్ టు స్విమ్. సో స్విమ్ చేయడానికి అవి ఏ ఆర్గన్స్ వాడుతున్నాయి? వేరే వేరే టైప్స్ ఆఫ్ ఆర్గన్స్ వాడుతున్నాయి. వేల్స్, సీల్స్ ఏవైతే మ్యామల్స్ అవి యాక్చువల్గా ఏం చేస్తున్నాయి? వేల్స్ ఏవైతే ఉన్నాయో వేల్స్ ఇవి అవేం చేస్తున్నాయి అంటే 4 limbs వాడుతున్నాయి కదా. అదే షార్క్ అయితే ఫిన్స్ వాడుతున్నది. సో ద ఆర్గన్ ఈస్ డిఫరెంట్ బట్ ద ఫంక్షన్ ఇస్ సిమిలర్, అండ్ దట్స్ వై వి కాల్ దిస్ యాజ్ అనలాగస్ ఆర్గన్స్ ఆర్ కన్వర్జెంట్ ఎవల్యూషన్. కన్వర్జ్ అవుతున్నది. ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? ఎస్ ఆర్ నో? ఎస్, ఓకే. ఆప్షన్ బి, ఆప్షన్ సి అయిపోతుంది, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. Next question. Artificial selection to obtain cows yielding high milk output represents. Artificial selection to obtain cows yielding high milk output represents. Okay. చూసుకోండి క్వశ్చన్ క్లియర్ గాను. జస్ట్ గివ్ మీ 1 minute. I'll be back. ఓకే, ఓకే. అయిందా అందరూ? అందరూ ఆన్సర్స్ ఇచ్చేసారా? ఆప్షన్ డి అని చెప్తున్నారు అందరూ. ఓకే, సరే. సో ఇప్పుడు చూసుకుందాం. ఆర్టిఫిషియల్ సెలెక్షన్ టు obtain, ఆర్టిఫిషియల్ సెలెక్షన్ టు obtain కౌస్ yielding హై మిల్క్ అవుట్పుట్ రిప్రజెంట్స్ అన్నారు. ఓకే, ఆప్షన్ డి ఇచ్చారు అందరూను. సో ఇక్కడ చూడండి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ సెలెక్షన్ ఎప్పుడైతే మనం చేస్తున్నామో మనం ఏం చేస్తున్నాం? వన్ పర్టికులర్ క్యారెక్టర్ వీఆర్ యాక్చువల్లీ సెలెక్టింగ్, వీఆర్ సెలెక్టింగ్ ఆ పర్టికులర్ క్యారెక్టర్. మనకి ఏదైతే కావాలో ఆ పర్టికులర్ క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఆ పర్టికులర్ ట్రేట్ ఏదైతే ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేస్తున్నాం. సెలెక్ట్ చేసినప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఒక పర్టికులర్ డైరెక్షన్ లో తిప్పేస్తున్నాం మొత్తం. అర్థమైందా? మనం ఒక పర్టికులర్ డైరెక్షన్ లోకి వెళ్ళిపోతున్నాం. వీఆర్ యాక్చువల్లీ సెలెక్టింగ్ అ పర్టికులర్ డైరెక్షన్ అండ్ ఇన్ దట్ డైరెక్షన్ వీఆర్ గోయింగ్. ఓకే, అంటే బేసిక్ గా ఏం చేస్తున్నాం అంటే మనం ఎలాగైతే న్యాచురల్ ఎవల్యూషన్ జరుగుతున్నదో అలా జరగకుండా మనం ఏం చేసామంటే ఏదైతే హెరిడిటీ వస్తున్నదో ఒక పర్టికులర్ డైరెక్షన్ లో తిప్పేసాం. దట్ ఈస్ హై మిల్క్ అవుట్పుట్. మనకి హై మిల్క్ అవుట్పుట్ కావాలి. ఇంకా హై మిల్క్ అవుట్పుట్ కోసం మనం ఏం చేసాం? ఒక పర్టికులర్ డైరెక్షన్ లోని మన ఏంటి హెరిడిటీ, ఏదైతే క్యారెక్టర్స్ హెరిడిటీ ఉన్నదో అది మనం తిప్పేసాము. సో అలా తిప్పడం వల్ల మనం ఏం జరిగింది? మనం ఒక డైరెక్షన్ లో తిప్పడం వల్ల డైరెక్షనల్ పుషెస్ ద మెయిన్ ఆఫ్ ద క్యారెక్టర్ ఇన్ వన్ డైరెక్షన్. స్టెబిలైజింగ్ అవ్వదు ఇది.
we're not stabilizing, and it is not disruptive also. అర్థమైందా? అర్థమైందా? ఇట్స్ నాట్ డిస్రప్టివ్ ఆల్సో. అర్థమైందా అందరికి ఈ విషయం? ఐ థింక్ కొంచెం డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి క్లాస్ లోని. ఈ విషయం అందరికీ అర్థమైందా లేదా? ఆప్షన్ బి ఎందుకు చెప్పాము, లేదంటే డౌట్ గా ఉన్నది అందరికి? క్లియర్? అర్థమైందా అందరికి ఈ విషయం? ఎస్ ఆర్ నో? ఎస్. క్లియర్ అయిందా అందరికి? సో మనం ఎప్పుడు ఆర్టిఫిషియల్ సెలెక్షన్ చేసినా గుర్తుపెట్టుకోండి, ఇట్ విల్ బి అ డైరెక్షనల్ సెలెక్షన్. ఆర్టిఫిషియల్ సెలెక్షన్ అంటే ఇట్ విల్ బి డైరెక్షనల్. ఓకే, డైరెక్షనల్ డైరెక్షనల్ సెలెక్షన్ అవుతుంది. ఓకేనా? క్లియర్? అర్థమైందా అందరికి? ఓకేనా? సో దీని ఆప్షన్ ఏమైపోతుంది? ఆప్షన్ బి. ఆప్షన్ బి అయిపోతుంది. ఎవరికైతే ఇంకా అర్థం కాలేదో ఇంకొకసారి చెప్పేస్తున్నాను. ఓకే, క్లియర్ అవ్వలేదు అంటున్నారు కొంతమంది, అందుకే వాళ్ళకి చెప్తున్నాను చూడండి. వన్స్ మోర్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్, లిసన్ టు మీ క్లియర్లీ. ఇప్పుడు నార్మల్ గా ఏవైతే కౌస్ ఉన్నాయో, నార్మల్ గా కౌస్ ఎవల్యూషన్ నడుస్తున్నారు, న్యాచురల్ గా నడుస్తున్నారు, దాంట్లో ఎలాంటి ఇంటర్ఫరెన్స్ లేదు. ఇప్పుడు అలా జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఎక్కువగా స్టెబిలైజింగ్ సెలక్షన్స్ ఎక్కువగా జరుగుతాయి. స్టెబిలైజింగ్ సెలక్షన్ అంటే ఏదైతే అన్నిటికన్నా ఫేవరబుల్ లో ఆ న్యాచురల్ ఎవల్యూషన్ ప్రాసెస్ లో. కాకపోతే మనకేం కావాలి, యాజ్ హ్యూమన్ బీయింగ్స్ మనకి మంచి మిల్క్ అవుట్పుట్ కావాలి. సో మిల్క్ అవుట్పుట్ కావాలంటే మనం ఏం చేస్తున్నాం, ఆర్టిఫిషియల్ సెలక్షన్ గా బ్రీడింగ్ చేపిస్తున్నాం. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనం మిల్క్ అవుట్పుట్ పక్క తోసేస్తున్నాం, ఒక డైరెక్షన్ పక్క తోసేస్తున్నాం మనం హెరిడిటీని. ఇంకా ఎవల్యూషన్ అనేది ఆ పర్టికులర్ సెట్ ఆఫ్ కౌస్, ఆ ఫ్యామిలీ ఆఫ్ కౌస్ లో ఏం జరుగుతున్నది, ఓన్లీ ఆ పర్టికులర్ పాపులేషన్ ఆఫ్ కౌస్ చూసుకున్నట్లయితే డైరెక్షనల్ అయిపోతుంది, ఒక పర్టికులర్ డైరెక్షన్ లో మనం పుష్ చేసేస్తున్నాం దాన్ని. అర్థమైందా? అర్థమైందా? సో అందుకే దీన్ని మనం డైరెక్షనల్ అంటాం. ఓకే, సో దిస్ ఈస్ యాక్చువల్లీ డిసెప్టివ్ కూడా కాదు, స్టెబిలైజింగ్ కూడా కాదు, డైరెక్షనల్ అంటాం. క్లియర్? మూడు టైప్స్ ఆఫ్ సెలక్షన్స్ చదువుకున్నా మీకు గుర్తుంటే, స్టెబిలైజింగ్, డైరెక్షనల్, డిస్రప్టివ్. అర్థమైందా? ఓకే, పదండి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. In Hardy-Weinberg equilibrium, the frequency of heterozygous individuals is represented by. In Hardy-Weinberg equilibrium, the frequency of heterozygous individuals is represented by. బనోత్, రవీంద్ర, రాణి అండ్ కుమార్. బాగుందమ్మా, చాలా బాగా మాట్లాడుకుంటున్నారు. ఓకే, మంచి మంచి నెస పెట్టుకుంటున్నారు. ఉమ్, కొంచెం వేరే చాట్ ఉంటే ఏమైనా వెతికేసుకోండి, అక్కడ ఇంకా బాగా చాట్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ అనవసరంగా క్లాస్ డిస్టర్బ్ చేస్తారు మీరు. అర్థమైందా? అది. పదండి నెక్స్ట్ క్వశ్చన్. అది అందరికీ తెలుసు, పీ స్క్వేర్ ప్లస్ 2pq ప్లస్ క్యూ స్క్వేర్. చదువుకున్నప్పుడు మనకు తెలుసు పీ స్క్వేర్ అంటే హోమోజైగస్ డామినెంట్ పాపులేషన్ ది. క్యాపిటల్ ఏ, క్యాపిటల్ ఏ. ఓకే, దాని తర్వాత దాని తర్వాత 2pq హెటరోజైగస్ ఇండివిజువల్స్ ది. దాని తర్వాత దాని తర్వాత లాస్ట్ వచ్చేసరికి హోమోజైగస్ రిసెసివ్, స్మాల్ ఏ, స్మాల్ ఏ. ఇది వచ్చేసరికి క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ అవుతుంది, అవునా కదా? సో దాన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే ఏదవుతుంది, ఆప్షన్ బి అయిపోతుంది. అందరూ కరెక్ట్ గానే చెప్పారు, దీంట్లో ఎవరికి డౌట్స్ లేవు. ఓకే, పదండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఆఫ్ ఒరిజిన్ ఇన్ లైఫ్?
మనం చదువుకున్నట్లయితే మనం చదువుకున్నట్లయితే ఫస్ట్ ఏం వస్తుంది? ఫస్ట్ మనకు వచ్చేవి 4 మాలిక్యూల్స్ వచ్చాయి అబ్బా. ఏమిటంటే వచ్చాయి మనకి ఏమొచ్చాయి మాలిక్యూల్స్ ఫస్ట్? ఒకటి మీథేను, ఇంకోటి వాటర్ వేపరు, ఇంకోటి అమోనియా, ఇంకోటి కార్బన్ డైఆక్సైడ్. ఓకే. సో ఇవన్నిటి నుంచి మనం ఫర్దర్ వెళ్ళి ఫస్ట్ ఆర్గానిక్ మోనోమర్స్ అనేవి ఫామ్ అయ్యి ఆర్గానిక్ మోనోమర్స్ అనేవి ఫామ్ అయ్యాయి. ఈ మోనోమర్స్ లోకి వచ్చేసరికి మనకి షుగర్స్ ప్లస్ మనకి ఇంకేంటి వచ్చాయి? అమైనో యాసిడ్స్ వచ్చాయి, ప్లస్ ఫ్యాటీ యాసిడ్ మాలిక్యూల్స్ వచ్చాయి. ఓకే, ఫ్యాటీ యాసిడ్ మాలిక్యూల్స్ వచ్చాయి, ప్లస్ బేసెస్, నైట్రోజన్ బేసెస్ వచ్చాయి, ఇవన్నీ వచ్చాయి. ఓకే, ఫర్దర్ వెళ్ళి వీటి నుంచి మనకి ఆర్గానిక్ పాలిమర్స్ వచ్చాయి. ఆర్గానిక్ పాలిమర్స్ అనేవి వచ్చాయి. ఈ పాలిమర్స్ లో మనకి ఏమేమి వచ్చాయి అంటే మనకి అదే పాలీసాకరైడ్స్, ప్రోటీన్స్, లిపిడ్స్, న్యూక్లిక్ యాసిడ్స్, ఇవన్నీ వచ్చాయి కదా. ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత లాస్ట్ లో మనకేంటి? మనకి ఏది వచ్చింది చెప్పండి? ఇవన్నీ వచ్చిన తర్వాత లాస్ట్ లో మనకి ఏది వచ్చింది? లాస్ట్ లో మనకి ఏది వచ్చింది? ప్రోటోబయోంట్స్ అనేవి ఫామ్ అయ్యాయి. ఓకే, ప్రోటోబయోంట్స్ అనేవి ఫామ్ అయ్యాయి. ప్రోటోబయోంట్స్ తర్వాత డిఎన్ఏ బేస్డ్ జెనెటిక్ సిస్టమ్స్ అనేవి ఫామ్ అయ్యాయి. అర్థమైందా? సో సీక్వెన్స్ అనేది ఎప్పుడు? ఫస్ట్ ఇక్కడ దిస్ ఇస్ నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3, ఇంకా నంబర్ 4. సో ప్రోటోబయోంట్స్ అంటే ఏంటి అంటే ఫస్ట్ మాలిక్యూల్స్ ఏవైతే యాక్చువల్ గా ప్రోటోబయోంట్స్ లో మనకి ఎక్కువగా ఆర్ఎన్ఏ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఆర్ఎన్ఏ ఇంకా ప్రికర్సర్ అనుకోవచ్చు మనం. ఇంకా ఆర్ఎన్ఏది ప్రికర్సర్ ఏదైతే ఉందో, ఆర్ఎన్ఏ రాకముందు ఏదైతే ఉండేదో, దోస్ ఆర్ ద ప్రోటోబయోంట్స్. ప్రోటోబయోంట్స్ తర్వాత బేసిక్ గా ఇదే ఏరియాలోని ఆర్ఎన్ఏ కూడా డెవలప్ అయ్యి ఆర్ఎన్ఏ కూడా డెవలప్ అయింది. ఆర్ఎన్ఏ అంటే బేసిక్ గా రైబోజైమ్ ఏదైతే ఉందో, రైబోజైమ్ కూడా ఇదే టైంలో డెవలప్ అయింది. డెవలప్ అయ్యి లాస్ట్ లో మనకి డిఎన్ఏ బేస్డ్ జెనెటిక్ సిస్టమ్స్ అనేవి వచ్చాయి. డిఎన్ఏ బేస్డ్ జెనెటిక్ సిస్టమ్స్ అనేవి వచ్చాయి. అర్థమైందా? క్లియర్? సో మనం గుర్తుపెట్టుకుంటే ఫస్ట్ అనేది మనకి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మనకి 4 మాలిక్యూల్స్ వచ్చాయి, CH4, H2O, NH3, CO2. అర్థది ఫస్ట్ అట్మాస్ఫియర్ లో. దాని తర్వాత నుంచి ఆర్గానిక్ మోనోమర్స్ వచ్చాయి, షుగర్స్, అమైనో యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్, బేసెస్. దీంట్లో అన్నిటికన్నా ఫస్ట్ మీథేన్ ఫామ్ అయింది. అది కూడా మనం చదువుకున్నాం. మీథేన్ ఫామ్ అయింది. ఈ థియరీ ఎవరిచ్చారు? ఇది ఎవరిచ్చారు? హూ ప్రపోజ్ దిస్? దిస్ ద థియరీ ఆఫ్ కెమికల్ ఎవల్యూషన్. థియరీ ఆఫ్ కెమికల్ ఎవల్యూషన్ ఇది ఎవరిచ్చారు? ఎవరు ప్రూవ్ చేశారు అనలేదు. ఎవరు? గివెన్ బై, గివెన్ ఆర్ ప్రపోజ్డ్ బై. థియరీ ఆఫ్ కెమికల్ ఎవల్యూషన్ వాస్ గివెన్ ఆర్ ప్రపోజ్డ్ బై అంటే ఎవరిచ్చారు? ఏమని చెప్తారు మీరు? థియరీ ఆఫ్ కెమికల్ ఎవల్యూషన్ ఇస్ గివెన్ ఆర్ ప్రపోజ్డ్ బై అంటే మీరు ఎవరని చెప్తారు? ఒపారిన్ అండ్ హాల్డేన్. వెరీ గుడ్, రవితేజ చెప్పారు. ఒపారిన్ అండ్ హాల్డేన్. అర్థమైందా? ఒపారిన్ అండ్ హాల్డేన్. క్లియర్? ఒపారిన్ ఇంకా హాల్డేన్ ఇచ్చారు. ఓకే, మిల్లర్ మిల్లర్ ఇంకా యూరే మిల్లర్ ఎవరైతే ఉన్నారో, యూరే ఇంకా మిల్లర్ ఎవరైతే ఉన్నారో, అది వీళ్ళు దాన్ని ప్రూవ్ చేశారు. కానీ ఫస్ట్ ప్రపోజ్ బై అని వస్తే ఎప్పుడు ఏం చెప్తారు? ఒపారిన్ అండ్ హాల్డేన్ చెప్తారు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి విషయం. పదండి నెక్స్ట్ క్వశ్చన్. అనలాగస్ స్ట్రక్చర్స్ ఆర్ ఎ రిజల్ట్ ఆఫ్. అనలాగస్ స్ట్రక్చర్ ఆర్ ఎ రిజల్ట్ ఆఫ్. అనలాగస్ స్ట్రక్చర్స్ ఆర్ ఎ రిజల్ట్ ఆఫ్. అనలాగస్ స్ట్రక్చర్స్ అంటే ఎలాంటి టైప్ ఆఫ్ ఎవల్యూషన్ అని చెప్పుకున్నాం? అనలాగస్ స్ట్రక్చర్స్ వల్ల ఎలాంటి టైప్ ఆఫ్ ఎవల్యూషన్ వస్తున్నది? యూరే అండ్ మిల్లర్ ప్రూవ్ దిస్ థియరీ. కరెక్ట్. Analogous structures are an example of convergent evolution. Convergent evolution. Convergent evolution. Correct? Convergent evolution. Option A అయిపోతుంది కదా. Next. Which of the following structures is homologous to the wing of the bird? Homologous structures.
హోమోలాగస్ స్ట్రక్చర్స్ అంటే వింగ్ ఆఫ్ ద బర్డ్. వింగ్ ఆఫ్ ద బర్డ్ అంటే చూసుకోండి. వింగ్ ఆఫ్ ద బర్డ్. బర్డ్ ది వింగ్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడి నుంచి వచ్చాయి? దే ఆర్ ఫౌండ్ ఫ్రమ్ ద ఫోర్ లిమ్స్. ఫోర్ లిమ్స్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి వింగ్స్ వస్తున్నాయి. ఓకే. సో సో ఏమవుతుంది ఆన్సర్? అందరూ ఆప్షన్ ఏ అని చెప్తున్నారు, ఆప్షన్ సి చెప్తున్నారు, ఆప్షన్ ఏ చెప్తున్నారు. పర్లేదు, టైం తీసుకోండి. అందుకే ఇక్కడ యాక్చువల్ గా మనకి హోమోలాగస్ ఇంకా ఎనలాగస్ లో చాలా కన్ఫ్యూజన్స్ అవుతాయి. సో దానివల్ల చాలా మంది తప్పులు చేస్తాం. సో చూద్దాం ఎవరు ఎంతమంది కరెక్ట్ చెప్తారో చూద్దాం, పదండి. ఓకే. ఓకే, వెరీ గుడ్. చూడండి, మనకి వింగ్ ఆఫ్ ద మోత్ అని అన్నారు అనుకోండి, దట్ విల్ బి ఎగ్జాంపుల్ ఆఫ్ అనలాగస్ ఆర్గన్. ఓకే. ఇది అనలాగస్ ఆర్గన్ కి ఎగ్జాంపుల్ అవుతుంది. సో కాదు, హైండ్ లింబ్ ఆఫ్ రాబిట్ కాదు. ఫ్లిప్పర్ ఆఫ్ వేల్ ఏదైతే ఉందో, ఫ్లిప్పర్ ఆఫ్ వేల్ ఇస్ అ మోడిఫికేషన్ ఆఫ్ అ ఫోర్ లింబ్. ఫోర్ లింబ్ ది మోడిఫికేషన్ ఇది. సో ఫోర్ లింబ్, ఫోర్ లింబ్ హోమోలాగస్ స్ట్రక్చర్స్ అంటే స్ట్రక్చర్ సేమ్ ఉండాలి, ఫంక్షన్ డిఫరెంట్ అయినా పర్లేదు. వేల్ లో ఉన్న ఫ్లిప్పర్ అది దేనికోసం వాడుతున్నది? స్విమ్మింగ్ కోసం వాడుతున్నది. బర్డ్స్ లో ఉన్న వింగ్స్ దేనికోసం వాడుతున్నది? ఎగరడానికి, ఫ్లైయింగ్. సో దాన్ని బట్టి ఏమవుతుంది? వీ కెన్ సే దట్ ఆన్సర్ ఇస్ సి, ఫ్లిప్పర్ ఆఫ్ వేల్. అర్థమైందా? హోమోలాగస్ ఆర్గన్స్ మనం ఏమంటాం? హోమోలాగస్ ఆర్గన్స్ లో ఏం జరుగుతున్నది? డైవర్జెంట్ ఎవల్యూషన్ అనేది జరుగుతుంది. డైవర్జెంట్ ఎవల్యూషన్ అనేది జరుగుతున్నది. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? అవును, మీరు అందరూ ఎంవిసాట్ ఎగ్జామ్ కి అప్లై చేస్తారా? ఎంవిసాట్ ఈ ఎగ్జామ్ కి అందరూ అప్లై చేస్తారా? లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అందరూ అప్లై చేశారా ఇది, ఈ ఎగ్జామ్ కి? ఎంవిసాట్, మెగా వేదాంతు స్కాలర్షిప్ టెస్ట్ ఏదైతే ఉందో, వేదాంతు ఏదైతే స్కాలర్షిప్ టెస్ట్ ఉందో దీంట్లో మీరు అందరూ అప్లై చేశారా? చేశారా అందరూ? అందరూ చేసుకున్నారా? ఎస్ ఆర్ నో? చేసుకున్నారా అందరూ? చేసుకోండి, ఎందుకంటే ఏదైతే ఆఫ్లైన్ సెంటర్స్ ఓపెన్ అవుతున్నాయో ఇప్పుడు విజయవాడ, ఎస్పెషల్ గా విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ లో ఆఫ్లైన్ సెంటర్స్ ఓపెన్ అవుతున్నాయి. ఓకే. మాక్ టెస్ట్ కూడా అటెంప్ట్ చేస్తున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే. చూడండి, ఈ మూడు సెంటర్స్ లో నేను ఆఫ్లైన్ సెంటర్స్ ఓపెన్ అవుతున్నాయి. ఈ ఆఫ్లైన్ సెంటర్స్ లో మీకు అడ్మిషన్స్, ఎంబీసాట్ అంటే ఏంటంటే ఇదొక స్కాలర్షిప్ టెస్ట్ అన్నమాట. ఈ స్కాలర్షిప్ టెస్ట్ లో ఏం జరుగుతుందంటే బేసిక్ గా మీది నీట్ అయిన, మీరు నీట్ అపియర్ అవుతున్నారో లేదంటే జేఈ అపియర్ అవుతున్నారో మీ ఇష్టం. మీ రెండిట్లో మీరు ఏది అపియర్ అవుతున్నా కూడా, ఫర్ సపోజ్ మీరు నీట్ అపియర్ అవుతున్నారు అంటే దాని లాంటిది ఒక టెస్ట్ ఇక్కడ కండక్ట్ చేస్తారు, స్కాలర్షిప్ టెస్ట్. ఈ స్కాలర్షిప్ టెస్ట్ లో మీరు మంచి మార్క్స్ తో క్లియర్ చేసుకున్నారు అంటే, మీకు మంచి ర్యాంక్ వచ్చిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేషన్ వైడ్ ర్యాంక్ వస్తుంది. సో మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోవచ్చు కాంపిటీషన్ అనేది ఎలా ఉందనేసి. రెండోది, మీకు స్కాలర్షిప్ అనేది దొరుకుతుంది. ఈ స్కాలర్షిప్ లో మీకు ఏముంటుంది అంటే బేసిక్ గా మీరు ఏదైతే ఆఫ్లైన్ సెంటర్స్ ఉంటాయో అక్కడ మీకు చాలా తక్కువ ఫీజులో లేదంటే ఎలాంటి ఫీజు లేకుండా మీరు ఫ్రీగా చదువుకోవచ్చు. అది అన్నమాట. ఓకే. సో కింద దాని లింక్ అనేది ఉంటుంది, డెఫినెట్లీ వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు లింక్. ఓకే. చాలా మంచిది, చాలా మంచి ఆపర్చునిటీ. డిసెంబర్ లో జరుగుతున్నది, డిసెంబర్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ లో జరుగుతున్నది. సో డెఫినెట్లీ వెళ్ళి ఈ ఎగ్జామ్ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఇంకా రిజిస్టర్ చేసుకోకపోతే రిజిస్టర్ చేసుకోండి. ఫైన్. ఓకేనా? పదండి. ఎవరైనా ఎగ్జామ్ ఇవ్వచ్చు, టెస్ట్ ఎవరైనా ఇవ్వచ్చు. ఓకే, మీ ఇష్టం. ఓకే,
కాకపోతే డెఫినెట్లీ ఇవ్వాలి మీరు. ఇట్స్ ఫ్రీ, రిజిస్ట్రేషన్ ఫ్రీ అన్నమాట. మీరు రిజిస్ట్రేషన్కి ఎలాంటి ఫీజు పే చేయక్కర్లేదు. దీని రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీ, ఎగ్జామ్ ఫ్రీ, మీరు ఎలాంటి పేమెంట్ చేయక్కర్లేదు. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్? ఓకే, సో డెఫినెట్లీ చేయండి. పదండి, నెక్స్ట్ క్వశ్చన్. Following are the statements regarding the origin of life. The earliest organisms that appeared on Earth were non-green, presumably anaerobes. The first autotrophic organisms were the chemoautotrophs that never released oxygen. పదండి, చాలా టైం ఉంది, బోల్డ్ టైం ఉంది, ఇప్పుడు కూడా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఓకేనా? వెళ్ళి రిజిస్టర్ చేసుకోండి, ఇంకా రిజిస్టర్ చేసుకోలేదంటే రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ చేసుకోండి. ఓకే, లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంటుంది, లేదంటే నేను పెట్టించేస్తాను, డోంట్ నీడ్ టు వరీ. మీరు ఫస్ట్ వెళ్ళి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నారంటే టెలిగ్రామ్ లో కూడా రెగ్యులర్ గా దాని గురించి నోటిఫికేషన్స్ వస్తూనే ఉన్నాయి, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. యూజ్ ఏంటి అంటే మీకు స్కాలర్షిప్ దొరుకుతుందమ్మా, ఇంకేం లేదు. స్కాలర్షిప్ వల్ల మీరు ఏంటి, చాలా తక్కువ ఫీజులో మీరు చదువుకోగలుగుతారు అందుకు. ఓకే, పదండి నెక్స్ట్. ఫాలోయింగ్ ఆర్ ద స్టేట్మెంట్స్ రిగార్డింగ్ టు ఒరిజిన్ ఆఫ్ లైఫ్. చెప్పండి ఇప్పుడు, వన్ బై వన్ చెప్పండి అందరూ. ఓకే, అర్లియస్ట్ ఆర్గనిజమ్స్ ఏవైతే ఎర్త్ మీద వచ్చాయో దేవర్ నాన్ గ్రీన్, కరెక్టే. ఇంకా అప్పటి వరకు ప్లాంట్స్ రాలేదు. సో ప్లాంట్స్ వస్తే గ్రీన్, అంటే ప్లాంట్ లైఫ్ ఇంకా ఒరిజిన్ అవ్వలేదు. ఫస్ట్ ఎనరోబ్స్ వచ్చాయి. మనం చదువుకున్నట్లయితే మనకి ఫస్ట్ వచ్చినట్లు ఆర్కే బ్యాక్టీరియానే వచ్చాయి. సో ఆర్కే బ్యాక్టీరియా అలాంటి కండిషన్స్ లో కూడా ఉండడానికి ట్రై చేసాయి. సో అలాంటి మోస్ట్ ఆఫ్ ది ఆర్కే బ్యాక్టీరియా దే ఆర్ ఎనరోబిక్ కదా. ఈ అనరోబిక్ బ్యాక్టీరియా నుంచి ఈ అనరోబిక్ బ్యాక్టీరియా నుంచి ఆటోట్రాఫ్స్ వచ్చాయి కాదనిలో. కానీ ఈ ఆటోట్రాఫ్స్, దీస్ వర్ ఆల్సో ఎనరోబ్స్. ఓకే, ఇవి యాక్చువల్ గా ఆటోట్రాఫిక్ నేచర్ ఉన్నా కూడా ఇవి ఆక్సిజన్ ఎప్పుడు రిలీజ్ చేయలేదు, ఎందుకంటే దే ఆర్ నాట్ పర్ఫార్మింగ్ ఫోటోసింథసిస్, దే వర్ పర్ఫార్మింగ్ కీమోసింథసిస్. ఓకే, దే వర్ కీమోటోట్రాఫ్స్. అర్థమైందా? దాని తర్వాత వాటి నుంచి ఫోటో ఆటోట్రాఫ్స్ అని వచ్చాయి. సో మనకి ఆటోట్రాఫ్స్ లో కూడా టూ టైప్స్ ఉంటాయి, ఒకటి ఫోటో ఆటోట్రాఫ్స్, ఇంకోటి కీమోటోట్రాఫ్స్. ఏవైతే ఫోటో ఆటోట్రాఫ్స్ ఫోటోసింథసిస్ చేసి సన్లైట్ లో ఉన్న ఎనర్జీని వాడుకుంటున్నాయి. కీమోటోట్రాఫ్స్ ఏవైతే కెమికల్ ఎనర్జీ ఉన్నదో, ఓకే, వేరే వేరే కాంపౌండ్స్ బ్రేక్ చేసిన తర్వాత ఏదైతే కెమికల్ ఎనర్జీ దొరుకుతుందో దాన్ని యూటిలైజ్ చేసుకున్నాయి. ఓకే, సో ఆల్రెడీ కొన్ని ఆర్గానిజమ్స్ ఉన్నాయి మీకు గుర్తున్నట్లయితే. సల్ఫర్ బ్యాక్టీరియా, సల్ఫర్ బ్యాక్టీరియా గురించి మీకు తెలిసినట్లయితే, సల్ఫర్ బ్యాక్టీరియా ఏం చేస్తాయి, సల్ఫర్ రిలీజ్ చేస్తాయి. ఓకే, సో దే విల్ బి యూజింగ్ హెచ్ టూ ఎస్ ని యూజ్ చేసుకొని ఏం రిలీజ్ చేస్తున్నాయి, సల్ఫర్ ని రిలీజ్ చేస్తాయి. ఓకే, అర్థమైందా? అందరికీ ఉందమ్మా స్కాలర్షిప్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా? సో విత్ దాట్ బోత్ ఆప్షన్ 1 and 2 ఆర్ కరెక్ట్. ఈ క్వశ్చన్ అందరికీ అర్థమైందా లేదా? ఈ క్వశ్చన్ అందరికీ అర్థమైందా లేదా? ఎస్ ఆర్ నో, త్వరగా త్వరగా ఆన్సర్ చెప్పండి. మీ ఫస్ట్ స్కాలర్షిప్ టెస్ట్ ఇవ్వండి. ఆఫ్లైన్ నేను చెప్తానే లేదు, తర్వాత తర్వాత తెలుస్తుంది మీకు. ఓకేనా? అది అనమాట, డోంట్ వరీ అబౌట్ ఇట్. రైట్, పదండి. ద వింగ్స్ ఆఫ్ అ బర్డ్ అండ్ ద వింగ్స్ ఆఫ్ అన్ ఇన్సెక్ట్ ఆర్. వింగ్స్ ఆఫ్ అ బర్డ్, వింగ్స్ ఆఫ్ అన్ ఇన్సెక్ట్, పదండి. చాలా మంచిది, చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ క్వశ్చన్ కూడా. పదండి. క్లియర్, అందరికీ క్లియర్ కదా? ఇవి రెండు ఏంటి, ఫంక్షన్ ఒకటే, స్ట్రక్చర్ డిఫరెంట్, అందుకే అనలాగస్ ఆర్గన్స్ అయిపోతాయి. ఆప్షన్ బి. అందరికీ క్లియర్, ఇది ఇందులో డౌట్స్ లేవు. పదండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ ద మోస్ట్ సూటబుల్ ఇండికేటర్స్ ఆఫ్ SO2 పొల్యూషన్? సల్ఫర్ డైఆక్సైడ్ పొల్యూషన్ ఇండికేట్ చేసేది ఎవరు? చాలా మంచి క్వశ్చన్, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్. పదండి, నెక్స్ట్ క్వశ్చన్.
ఆప్షన్ ఏ వెరీ గుడ్. లైకెన్స్ అనేవి దే ఆర్ ద ఇండికేటర్స్ ఆఫ్ పొల్యూషన్. దే ఆర్ ద ఇండికేటర్స్ ఆఫ్ పొల్యూషన్. ఎక్కడైతే పొల్యూషన్ జరుగుతుందో అక్కడ అవి గ్రో అవ్వవు. సో ఫర్ సపోజ్ SO2 పొల్యూషన్ ఉన్నది అంటే అక్కడ లైకెన్స్ గ్రో అవ్వవు, దే వోంట్ గ్రో దేర్ కదా. కరెక్ట్ పదండి. సో ఆప్షన్ ఏ. వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాడ్ ద స్మాలెస్ట్ బ్రెయిన్ కెపాసిటీ? స్మాలెస్ట్ బ్రెయిన్ కెపాసిటీ ఎవరికి ఉండేది? స్మాలెస్ట్ బ్రెయిన్ కెపాసిటీ ఎవరికి ఉండేది? పదండి. స్మాలెస్ట్ బ్రెయిన్ కెపాసిటీ ఎవరికి ఉండేది? హోమో ఎరెక్టసా? స్మాలెస్ట్ కావాలి. స్మాలెస్ట్ చెప్పండి అందరూ. టైం తీసుకోండి బట్ చెప్పండి. అన్నిటిది మీకు గుర్తున్నట్లయితే ఇట్ విల్ బి ఈజియర్. ఇంకేం లేదు. ఆప్షన్ డి హోమో హ్యాబిలిస్. గుడ్. సో ఒక్కదాన్ని మీకు అందరికీ ఇది గుర్తున్నదా? ఎంతెంత బ్రెయిన్ కెపాసిటీ ఉందో పోనీ అంత చెప్తారా? ఒక్కరికి ఎంత బ్రెయిన్ కెపాసిటీ ఉందో చెప్పాలి మరి. హోమో హ్యాబిలిస్ కి ఎంత ఉండేది? జస్ట్ మినిట్. హోమో హ్యాబిలిస్ కరెక్టే, బట్ జస్ట్ మినిట్. ఒక్కరికి ఎంత ఉండేదో డిస్కస్ చెప్పుకోవాలి. హోమో ఎరెక్టస్ కి ఎంత, హోమో సేపియన్స్ కి ఎంత, హోమో నియాండర్థాలియన్స్ కి ఎంత, హెలెన్సిస్ కి ఎంత, ఇంకా హోమో హ్యాబిలిస్ కి ఎంత? హోమో హ్యాబిలిస్ మనకు తెలిసినట్లయితే 650 to 800 cc. 650 to 800 cc. ఎరెక్టస్ చూసుకున్నట్లయితే మనకి 900 cc ఉండేది. హోమో సేపియన్స్ కి ఎంత ఉండేది? హోమో సేపియన్స్ కి ఎంత ఉండేది? హోమో సేపియన్స్ కి ఎంత ఉండేది? హోమో ఎరెక్టస్ 900, 650 to 800 హ్యాబిలిస్. నియాండర్థాలియన్స్ కి ఎంత ఉండేది? 1400 to 1600. మంది 1400 to 1450 cc. ఓకే. సో ఎప్పుడైనా అడిగితే మనకి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా ఫర్ సపోజ్ అసెండింగ్ ఆర్డర్ అడిగారు అనుకోండి, హోమో హ్యాబిలిస్ వస్తుంది ఫస్ట్. హ్యాబిలిస్ కన్నా ఎక్కువ ఏది? హోమో ఎరెక్టస్. ఎరెక్టస్ కన్నా ఎక్కువ ఏది? హోమో సేపియన్స్. సేపియన్స్ కన్నా ఎక్కువ ఏది అన్నిటికన్నా? హోమో నియాండర్ థాలియన్సిస్. నియాండర్థల్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నియాండర్ నియాండర్ థాలియన్సిస్. ఓకే. సో దిస్ విల్ బి ద అసెండింగ్ ఆర్డర్. క్లియర్? అర్థమైందా అందరికి? అర్థమైందా? ఓకే. ఓకే. సో ఆప్షన్ డి ఎలాగవుతుంది జస్ట్ చెప్తున్నాను. పదండి. నెక్స్ట్ క్వశ్చన్. ద పాపులేషన్ విల్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ హార్డీ వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియం ఇఫ్ ద పాపులేషన్ విల్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ హార్డీ వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియం ఇఫ్ ఒక పాపులేషన్ అనేది హార్డీ వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియం లో ఉండదు ఎప్పుడు. సో మనం హార్డీ వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియం అప్లై అవ్వాలంటే కొన్ని రూల్స్ చదువుకున్నాం. ఒకటి, ర్యాండమ్ మీటింగ్ అనేది జరగాలి. ర్యాండమ్ మీటింగ్ జరగాలి. ఓకే. దాని తర్వాత మ్యూటేషన్స్ ఉండకూడదు. ఓకే. దాని తర్వాత మైగ్రేషన్ ఉండకూడదు. అవునా కాదా? పాపులేషన్ లార్జ్ ఉండాలి. చదువుకున్నామా లేదా? చదువుకున్నామా? చదువుకున్నాం. సో దాన్ని బట్టి చూసుకున్నట్లయితే ఏదవుతుంది? దాన్ని బట్టి ఏమవుతుంది? ఇండివిజువల్స్ మేడ్ సెలెక్టివ్లీ అంటున్నారు. జస్ట్ మినిట్. సారీ సారీ సారీ. ఇండివిజువల్స్ మేడ్ సెలెక్టివ్లీ అంటున్నారు. సెలెక్టివ్ గా మేడ్ చేస్తే ర్యాండమ్ మీటింగ్ అవ్వదు కదా. సెలెక్టివ్ గా మేట్ చేస్తే ఇట్ విల్ నాట్ బి ర్యాండమ్ మేటింగ్. సో దట్స్ వై ఆప్షన్ ఏ అయిపోతుంది. దే విల్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ హార్డీ వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియం ఇఫ్
ద ఇండివిజువల్స్ విల్ మేట్ సెలెక్టివ్లీ, సెలెక్టివ్ గా మేట్ చేయకుండా ర్యాండమ్ మేటింగ్ చేయాలి. అందుకే ఆప్షన్ ఏ అయిపోతుంది. క్లియర్? క్లియర్ అందరికి? ఓకేనా? నెక్స్ట్, a location with luxuriant growth of lichens on the trees indicates that ఇప్పుడే చెప్పుకున్నా. సో అలాంటి సేమ్ ఆన్సర్ ఇది కూడా దీనికి సంబంధించింది. పదండి. ఆప్షన్ 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 డి. ఎక్కడైనా లైకెన్స్ చాలా బాగా గ్రో అవుతున్నాయి అంటే లగ్జూరియంట్ అంటే చాలా బాగా గ్రో అవుతుంది. గ్రో అవుతున్నాయి అంటే అక్కడ లొకేషన్ లోని పొల్యూషన్ లేదు కాబట్టి గ్రో అవుతున్నాయి. అర్థమైందా? ఓకే. సో ఆప్షన్ డి. ఇది క్లియర్? ఓకే. నెక్స్ట్, ఇన్ a population of 1000 individuals, 360 belongs to genotype capital A capital A, 480 to capital A small a, and remaining 160 to small a small a. ఓకే, అదే అన్నమాట. సో బేస్డ్ ఆన్ దిస్ డేటా, ద frequency of allele capital A in the population is frequency of the allele capital A in the population is అని అడిగారు. పదండి. ఓకే. సో దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం మనం? సాల్వ్ చేద్దాం ఫస్ట్. లెట్ us solve this question. ఆప్షన్ సి అని చెప్పేస్తున్నారు అప్పుడే. సో మనకి ఏమి ఇచ్చారంటే 360 ఇండివిజువల్స్ ఇచ్చారు. మనకి ఏం తెలుసు ఇప్పుడు? పీ స్క్వేర్ అంటే పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 360. ఓకే, 360 పీ స్క్వేర్ అనమాట. సో పీ స్క్వేర్ 360 అయింది అంటే, జస్ట్ మినిట్ ఆలోచించుకోండి. మనం యాక్చువల్ గా పీ స్క్వేర్ అంటే పర్సెంటేజ్ కూడా తీయాలి. పర్సెంటేజ్ అంటే 360/1000, అవుట్ ఆఫ్ 1000 360 మంది ఇంటూ 100 అనమాట. చేసుకున్నట్లయితే ఇక్కడ చేసుకొని చూసుకోండి కావాలంటే ఎంత? 36% అనమాట. 36% అంటే పి ఎంత అవుతుంది? పి ఈజ్ ఈక్వల్ టు ఎప్పుడు పి ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 1. పి ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 1. సో 36% ఉంది అంటే ఇట్ ఈస్ నియర్లీ ఎంత? 0.6 ఉంటుంది. మీరు కావాలంటే స్క్వేర్ రూట్ తీయచ్చు దీనికి. ఓకే, జస్ట్ మినిట్. ఓకే, కావాలంటే మీరు పీ స్క్వేర్ కి దీనికి ఏం చేస్తారంటే స్క్వేర్ రూట్ తీస్తారు. స్క్వేర్ రూట్ తీసారంటే మీకు వచ్చేస్తుంది 0.6 వస్తుంది. సో 0.6 విల్ బి ద పి. పి అనేది మీకు 0.6 వస్తుంది. అర్థమైందా? అర్థమైందా? మీరు అలాగనే చేయొచ్చు. ఐదర్ పీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 360 అవుట్ ఆఫ్ 1000 చేసిన తర్వాత మీకు ఎంత వస్తుంది అంటే 360 అవుట్ ఆఫ్ 1000 చేసినప్పుడు ఓకే 0.36 వస్తుంది. ఇప్పుడు 0.36 ఏదైతే ఉందో ఇక్కడ దీనికి 100 చేయక్కర్లేదు, మన పర్సెంటేజ్ అలాగే ఒక్కలేదు కాబట్టి 100 చేయకండి. 0.36 ఏదైతే ఉందో దానికి మీరు స్క్వేర్ రూట్ తీయండి. స్క్వేర్ రూట్ తీస్తే మీకు 0.6 వచ్చేస్తుంది. ఈజీ. అర్థమైందా? ఈ క్వశ్చన్ అర్థమైందా లేదంటే ఎవరికైనా డౌట్ ఉన్నదా దీంట్లో? ఈ క్వశ్చన్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా లేదంటే అందరికీ అర్థమైందా? క్లియరా? ఓకే. ఇదే నేను మీకు ఫర్ సపోజ్ ఇదే క్వశ్చన్ లో నేను మీకు ఏమన్నాను అంటే నేను మీకు 2PQ ఎంత అడిగాను.
నేను మీకు 2PQ ఎంత అని అడిగాను, అంటే నెంబర్ ఆఫ్ హెటరోజైగస్ ఇండివిజువల్స్ ఎంత ఉన్నారు. ఓకే, సో 2PQ ఎలా ఉన్నది అంటే బేసిక్ గా మీరు ఎలా చేయొచ్చు అంటే ఇందులో 480 ఇది 160 కాబట్టి మీరు ఈజీగా 1000 మైనస్ చేసినా కూడా మీకు వచ్చేస్తుంది. అలాగైనా చేయొచ్చు 2PQ వాల్యూ మీరు అలాగైనా ఈజీగా తీయొచ్చు. సో దాంట్లో కూడా ప్రాబ్లం లేదు. ఓకే, ఫర్ సపోజ్ మీకు క్యూ అన్నా కూడా మీరు ఈజీగా తీయగలుస్తారు. సో క్యూ స్క్వేర్ అంటే క్యూ కి వాల్యూ ఎంత అని అడిగారు అనుకోండి, అంటే మీకు క్యూ ఎంత అని అడిగారు అనుకోండి, క్యూ స్క్వేర్ ఎంత, క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 160/1000 చేస్తారు. చేసినప్పుడు ఎంత వస్తుంది మీకు 0.16 వస్తుంది. ఇప్పుడు 0.16 ఏం తీస్తారు మీరు, రూట్ తీస్తారు, 0.4 వస్తుంది. దిస్ విల్ బి ద వాల్యూ ఆఫ్ క్యూ. ఓకే, లేదంటే p ప్లస్ క్యూ ఇజ్ ఈక్వల్ టు 1 కాబట్టి మీరు అలాగైనా చేయొచ్చు. ఓకే, దట్ ఈస్ ఆల్సో ఫైన్. మీరు ఈ విధంగా చేద్దాం అనుకున్నారు, ఫర్ సపోజ్ p ప్లస్ క్యూ ఇజ్ ఈక్వల్ టు 1 అనుకోండి, p ది వాల్యూ మీకు తెలుసు 0.6 అని, ప్లస్ క్యూ ఇజ్ ఈక్వల్ టు 1 అంటే క్యూ ఇజ్ ఈక్వల్ టు 0.4 అలా కూడా వచ్చేస్తుంది. మీకు ఎలా ఇచ్చినా కూడా పర్లేదు, మీరు చేయగలుగుతారు. అర్థమైందా? ఓకేనా? ఓకే, నేను మీకు ఒక క్వశ్చన్ ఇస్తున్నాను. ఫర్ సపోజ్ లెట్ అస్ సే నేను మీకు ఒక క్వశ్చన్ ఇస్తున్నాను. ఒక ఇన్ పాపులేషన్ విత్ హార్డీ, వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియం, ఓకే, అవుట్ ఆఫ్ 1000 ఇండివిజువల్స్. ఓకే, ఏ ఇండివిజువల్స్ ఎంతమంది ఉన్నారు, 490 ఉన్నారు. ఓకే, స్మాల్ ఏ ఎంత ఉన్నారు, 270 ఉన్నారు. ఓకే, 490 ఇంకా 270 ఉన్నారు అని అనుకో. ఓకే, ఫైన్. ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే, ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ ఓకే, హెటరోజైగస్ ఎంతమంది ఉన్నారు, ఇది నా ఫస్ట్ క్వశ్చన్. ఓకే, ఎంతమంది ఉన్నారు. బి వచ్చేసరికి ఏదైతే ఏది ఫ్రీక్వెన్సీ ఉందో అదెంత. సి వచ్చేసరికి స్మాల్ ఏది ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో అదెంత. చెప్పండి, టైం తీసుకోండి, చెప్పండి. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ ఆయుషి, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. పదండి త్వరగా అందరూ ఆన్సర్ చేస్తారు దీన్ని. క్వశ్చన్ అందరికీ క్లియరా? క్వశ్చన్ ఎవరికి డౌట్ లేదు కదా? క్వశ్చన్ అందరికీ క్లియర్ గానే ఉందిగా? సాల్వ్ చేయండి పదండి. నెక్స్ట్ చాప్టర్ మీ అందరికి ఏం కావాలో అదే స్టార్ట్ చేద్దాం. మీరు చెప్పాలి మరి, మీరు ఏ చాప్టర్ కావాలనుకుంటే అదే స్టార్ట్ చేద్దాం. కొంతమంది రీప్రొడక్షన్ అంటున్నారు, కొంతమంది మార్ఫాలజీ అంటున్నారు, కొంతమంది కాలేజీ అంటున్నారు. సో మీకు ఏది కావాలో డిసైడ్ చేసుకొని నాకు చెప్పండి. ఓకే, పదండి, లెట్ us స్టార్ట్ సాల్వింగ్ దిస్ క్వశ్చన్. ఓకే, రైట్. సో ఫస్ట్ ఏంటి, మనకి హెటరోజైగస్ ఇండివిజువల్స్ ఎంతమంది ఉన్నారు నేను అడుగుతున్నాను. ఇండివిజువల్స్ ఎంతమంది ఉన్నారు అడిగాను. ఓకే, సో హెటరోజైగస్ ఇండివిజువల్స్ ఎంతమంది ఉన్నారు, ఈజీ చాలా. మనకి క్యాపిటల్ ఏ తెలుసు, స్మాల్ ఏ తెలుసు, అంతే కదా. అవుట్ ఆఫ్ థౌసండ్ ఎంతమంది ఉంటారు, క్యాపిటల్ ఏ వాళ్ళు ఉంటారు, స్మాల్ ఏ వాళ్ళు ఉంటారు, ఇంకా ఎలా ఉంటారు, క్యాపిటల్ ఏ స్మాల్ ఏ వాళ్ళు ఉంటారు. సో క్యాపిటల్ ఏ స్మాల్ ఏ మనకి ఎంత ఉన్నారో తెలుసు, ఎంతమంది ఉన్నారు, 490 ప్లస్ 270 ప్లస్ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ. సో క్యాపిటల్ ఏ స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1000 మైనస్, ఈజీ, ఇది ఈజీ మ్యాథ్స్ చేయాలి మీరు అంతే. ఇందులో పెద్ద కష్టపడాల్సింది ఏమీ లేదు.
ఓకే, చేస్తారనుకోండి 490 ప్లస్ 270 ఎంత అవుతుంది చేసి చూడండి. 490 ప్లస్ 270 ఎంత? ఎంత అవుతుంది? ఈజీ ఈజీ మ్యాచ్ చేసేస్తాం, మనమే చేద్దాం. ఓకే, 270 760 అయిపోయిందా? 760 అయిపోయింది. ఓకే, క్లియర్, రైట్. సో దట్ మీన్స్ ఎంత అవుతుంది మనకి? 1000 మైనస్ 760 ఎంత అవుతుంది? అది చేసేద్దాం. 750,00240 అవుతుంది. చేయక్కర్లేదు ఇది. 240, దిస్ ఇస్ ఈజీ. 240. సో క్యాపిటల్ ఏ స్మాల్ ఏ అంటే హెట్రోజైగస్ ఇండివిజువల్స్ ఎంతమంది ఉన్నారు అంటే, హెట్రోజైగస్ ఇండివిజువల్స్ ఎంతమంది ఉన్నారు అంటే దట్ విల్ బి 240. వీళ్ళది ఫ్రీక్వెన్సీ అడిగాను అనుకోండి, ఫర్ సపోజ్ ఇఫ్ ఐఎమ్ ఆస్కింగ్ దేర్ ఫ్రీక్వెన్సీ, వీళ్ళది ఫ్రీక్వెన్సీ అడిగానంటే 240/1000 చేస్తే మీకు వీళ్ళది ఫ్రీక్వెన్సీ దొరుకుతుంది. ఓకే, అదే 240/1000 చేస్తారు. చేసిన తర్వాత 0.24 రూట్ తీయాలి. రూట్ తీస్తే మీకు ఫ్రీక్వెన్సీ వస్తుంది. సో మనకి ఫ్రీక్వెన్సీ ఎక్కర్లేదు. ఓకేనా, అదే అనమాట. నేను జస్ట్ ఎంతమంది ఇండివిజువల్స్ ఉన్నారు అడిగాను. ఇప్పుడు నేను ఏమన్నాను, జస్ట్ మినిట్, ఇప్పుడు నేను ఏమన్నాను, నాకు క్యాపిటల్ ఏ స్మాల్ ఏ కూడా కావాలి. సో క్యాపిటల్ ఏ కావాలనుకోండి, జస్ట్ మినిట్, క్యాపిటల్ ఏ కావాలనుకోండి నాకు. క్యాపిటల్ ఏ అంటే ఏంటి? 490/1000 ఏం చేస్తాను, రూట్ తీస్తాను. బికాజ్ ఏ స్క్వేర్ అంతే కదా. సో దాంతో ఎంత దొరుకుతుంది నాకు? 0.7 వస్తుంది. అదే స్మాల్ ఏ అయితే 0.3 వస్తుంది. అర్థమైందా? సో ఇస్ ఇట్ క్లియర్ అందరికీను? ఇది అందరికీ క్లియర్ అయిపోయిందా? అందరూ రీప్రొడక్షన్ స్టార్ట్ చేయండి. సో రీప్రొడక్షన్ తో స్టార్ట్ చేద్దాం అందరం. ఎవరికి రీప్రొడక్షన్, ఎంతమందికి రీప్రొడక్షన్ చాప్టర్ కావాలి? ఎంతమందికి రీప్రొడక్షన్ చాప్టర్ కావాలి? ఎంతమందికి రీప్రొడక్షన్ చాప్టర్ కావాలి? పదండి. ఎంతమందికి రీప్రొడక్షన్ చాప్టర్ కావాలనుకుంటున్నారో చెప్పండి. మన యూనిట్ వైజ్ గా కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే బెటర్, ఎందుకంటే 0.52 కరెక్ట్ కరెక్ట్, ఆల్మోస్ట్ 0.4 సంథింగ్ వరకు వస్తుంది. 52 వరకు రాదనుకుంటా, ఎందుకంటే 0.25 అయితే 0.52 వరకు వస్తుంది. అది. సో సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ స్టార్ట్ చేయండి. రీప్రొడక్షన్ యూనిట్ 2. సో మార్ఫాలజీ అంటున్నారు. సో రీప్రొడక్షన్ యూనిట్ కొంతమంది అంటున్నారు, మార్ఫాలజీ కొంతమంది అంటున్నారు. ఓకే, నేను పని చేస్తాను. ఐ విల్ బి రిలీజింగ్ అ పోల్. నేను ఒక పోల్ రిలీజ్ చేస్తాను ఛానల్లో ఆఫ్టర్ దిస్ క్లాస్. ఓకే, నేను యూట్యూబ్ లోని ఒక పోల్ రిలీజ్ చేస్తాను. అందరూ వెళ్ళి ఆ పోల్ ఆన్సర్ చేయండి. ఓకేనా, క్లియర్? ఒకసారి అందులో నేను ఆప్షన్స్ ఇచ్చేస్తాను. ఏ చాప్టర్స్ ఎక్కువగా అందరూ అడుగుతున్నారో అందులో ఆప్షన్ ఇచ్చేస్తాను. సో మనం స్టార్ట్ చేస్తే ఏదైతే యూనిట్స్ ఉన్నాయో ఆ యూనిట్స్ పేరు చెప్పుకొని స్టార్ట్ చేస్తాం. 240/1000 అంటే 0.52 వస్తుందా? చేసి చూడండి అమ్మా, మీకు 0.52 రాదని డౌట్ వస్తున్నది. ఎందుకంటే 5 స్క్వేర్ మీకు 25 కదా. సో 0.52 వరకు రావడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. ఓకే, ఫైన్ ఫైన్, సరే. ఓకే, సరే. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Four limbs of cat, lizard used in walking, four limbs of whale used in swimming, and four limbs of bat used in flying are an example of. పదండి, ఆప్షన్ సి. హోమోలాగస్ ఆర్గన్స్ కింద వస్తాయి. హోమోలాగస్ ఆర్గన్స్ కింద ఎంత వస్తాయి? ఫోర్ లిమ్స్ ఆఫ్ వేల్ అన్నారు,
దాంతో ఫోర్ లిమ్స్ ఆఫ్ బ్యాట్స్ అన్నారు, ఫోర్ లిమ్స్ ఆఫ్ క్యాట్ అన్నారు, ఫోర్ లిమ్స్ ఆఫ్ లిజర్డ్ అన్నారు. సో అన్ని ఫోర్ లిమ్స్ కాబట్టి హోమోలాగస్ ఆర్గన్స్, ఆప్షన్ సి అయిపోతుంది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ అనలాగస్ స్ట్రక్చర్స్? అనలాగస్ స్ట్రక్చర్స్ ఏవి అని అడుగుతున్నారు. సో wings of bat and wings of pigeon, gills of prawn and lungs of man, thorns of bougainvillea and tendrils of cucurbita, flippers of dolphin and legs of horse. పదండి. అనలాగస్ ఆర్గన్స్ అంటే డిఫరెంట్ ఒరిజిన్, సేమ్ ఫంక్షన్. సో ఏమవుతుంది ఇక్కడ? ఆప్షన్ డి అంటున్నారు. ఆప్షన్ బి అంటున్నారు. ఓకే, రెస్పిరేషన్ అంటున్నారు. కొంతమంది ఆప్షన్ వింగ్స్ ఆఫ్ బ్యాట్, వింగ్స్ ఆఫ్ పిచర్. ఏదో వచ్చే ఆన్సర్ ఆప్షన్ బి కదా. ఆప్షన్ బి ఇది ఆప్షన్ బి అయిపోతుంది. చూసుకున్నట్లయితే వింగ్స్ ఆఫ్ బ్యాట్ ఇంకా వింగ్స్ ఆఫ్ పిజన్ ఏవైతే ఉన్నాయో, బ్యాట్ ఇంకా పిజన్ చూసుకున్నట్లయితే బ్యాట్ మామల్ అయినా ఇట్స్ కాల్డ్, పిజన్ ఇస్ అ ఎయిర్స్. సో బర్డ్స్ లో వింగ్స్ అయినా బ్యాట్ లో వింగ్స్ అయినా చేసే ఫంక్షన్ ఫ్లైయింగ్ ఇంకా రెండు ఫోర్ లిమ్స్ తోనే ఫామ్ అవుతున్నాయి. అర్థమైందా? వాటి ఫోర్ లింబ్ ఏదైతే ఉందో దాని నుంచే వస్తుంది. కరెక్ట్. ఓకే. కాకపోతే ఈ బ్రాంజ్ గ్లిమ్స్ ఇంకా లంగ్స్ ఆఫ్ మ్యాన్ పూర్తిగా డిఫరెంట్. ఫంక్షన్ ఏంటి? గ్యాసెస్ ఎక్స్చేంజ్. గ్యాసెస్ ఎక్స్చేంజ్. ఓకే. సో ఆప్షన్ బి అవుతుంది. థాన్స్ ఆఫ్ బొగెన్విలియా ఏదైతే ఉందో దిస్ ఇస్ యాక్చువల్లీ హోమోలాగస్ కి ఎగ్జాంపుల్ ఇది. దిస్ ఆల్సో an example of homologous. అండ్ ఫ్లిప్పర్స్ ఆఫ్ డాల్ఫిన్ దేనికి ఎగ్జాంపుల్ కాదు, లెగ్స్ ఆఫ్ హార్స్ కాదు. ఓకే. దిస్ ఆల్సో హోమోలాగస్. ఓకే ఫైన్. పదండి నెక్స్ట్ క్వశ్చన్. ఇది రాంగ్, ఇది దిస్ ఇస్ రాంగ్. ఇది చూడకండి, దీని ఆప్షన్ బి ఉంటుంది. ఓకే, ఇది చూడకండి. ఓకే పదండి నెక్స్ట్ క్వశ్చన్. సెల్యులైటిస్ ఇవ్వడం మీద సెషన్ తీసుకోమంటున్నారమ్మా మీరు, బట్ గోల్డ్ మంత్ అది అడగట్లేదు. సో అందుకే నేను చేయట్లేదు, ఇంకేం లేదు. ఓకే. కాకపోతే కుదిరితే ఒక చిన్న వీడియో చేసి పెడతాను సెలబ్రిటీస్ ఇంకేటా మీద. సో డోంట్ వరీ, టెన్షన్ పడకండి. చేస్తాను, నేను చేయను అనట్లేదు, చేస్తాను. ఓకే. నెక్స్ట్, వేరియేషన్ ఆఫ్ జీన్ ఫ్రీక్వెన్సీస్ విత్ ఇన్ పాపులేషన్ కెన్ occur బై ఛాన్స్ రాదర్ దాన్ బై న్యాచురల్ సెలక్షన్. బై ఛాన్స్ అన్నారు ఇక్కడ చూడండి. దేంట్లో ఫ్రీక్వెన్సీస్ లో దేంట్లో చేంజెస్ వస్తున్నాయి? జీన్ ఫ్రీక్వెన్సీస్ లో చేంజ్ వస్తుంది. జీన్ ఫ్రీక్వెన్సీస్ లో చేంజ్ దేని వల్ల వస్తున్నది? దేని వల్ల వస్తున్నది? బై ఛాన్స్ వస్తున్నది. న్యాచురల్ సెలక్షన్ వల్ల కాకుండా బై ఛాన్స్ జరుగుతుంది. ఇది దేని వల్ల జరుగుతున్నది? ఇది దేని వల్ల జరుగుతున్నది? ఇది దేని వల్ల జరుగుతున్నది అంటారు? జెనెటిక్, జెనెటిక్ డ్రిఫ్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్. జెనెటిక్ డ్రిఫ్ట్ వల్ల, జెనెటిక్ డ్రిఫ్ట్ లో ఏం జరుగుతుంది? బై ఛాన్స్ అవుతున్నది ఇది. ఐదర్ న్యాచురల్ కెలామిటీస్ రావడం వల్ల, జియోగ్రాఫికల్ ఐసోలేషన్ అవడం వల్ల, ఏదో ఒక రీజన్ వల్ల మనకి ఏమవుతుంది ఇక్కడ జీన్ ఫ్రీక్వెన్సీస్ లోని చేంజెస్ అనేవి వస్తున్నాయి. జీన్ ఫ్రీక్వెన్సీస్ అంటే ఎలాంటి టైప్ ఆఫ్ జీన్స్ ఎంత ఉన్నాయి అన్నమాట. క్యాపిటల్ ఏ ఎంత ఉంది, క్యాపిటల్ ఏ స్మాల్ ఏ ఎంత ఉంది, అదే మనకి జీన్ ఫ్రీక్వెన్సీస్, అలీలిక్ ఫ్రీక్వెన్సీస్ గా మాట్లాడుకుంటాం. ఓకే, అదే. ఓకేనా? పదండి నెక్స్ట్. ద ప్రాసెస్ బై విచ్ ఆర్గానిజమ్స్ విత్ డిఫరెంట్ ఎవల్యూషనరీ హిస్టరీ evolve similar phenotypic adaptations in response to a common environmental challenge. పదండి. The process by which
ఆర్గానిజమ్స్ విత్ డిఫరెంట్ ఎవల్యూషనరీ హిస్టరీ. ఎవల్యూషనరీ హిస్టరీ చాలా డిఫరెంట్ గా ఉంది. Evolve into similar phenotypic adaptations. Okay, evolve into similar phenotypic adaptations in response to common environment challenge. దీనికి ఇది ఏంటవుతుంది? దీనికి ఏమవుతుంది ఆన్సర్ ఇప్పుడు? What will be the answer to this question? అడాప్టివ్ రేడియేషన్ అంటున్నారు. దీనికి ఆన్సర్ అడాప్టివ్ రేడియేషన్ అంటున్నారు. ఓకే, ఎవరికైతే కన్ఫ్యూజన్ అవుతుందో ఇక్కడ కేర్ఫుల్ గా వినండి. ఇప్పుడు అడాప్టివ్ రేడియేషన్ ఎవరైతే అంటున్నారో వాళ్ళకి చెప్తున్నాను చూడండి. అడాప్టివ్ రేడియేషన్ ఏదైతే ఉన్నదో ఇది యాక్చువల్గా కామన్ ఎన్వైరన్మెంటల్ ఛాలెంజ్ అనేది ఉండదు. ఇక్కడ యాక్చువల్గా మీకు ఛాలెంజ్ అనేది ఏముంటుంది? హ్యాబిటాట్ లో ఉంటుంది. హ్యాబిటాట్ మారుతుంది, దెర్ విల్ బి డిఫరెంట్ హ్యాబిటాట్. ఫుడ్ రిసోర్సెస్ మారుతాయి. ఓకే, ఫుడ్ అనేది మారుతుంది. మనం ఇప్పుడు ఆస్ట్రేలియన్ మార్సుపియల్స్ అవనండి, దానివల్ల ఏమవుతుంది? ఒక కొత్త స్పీషీస్ జనరేట్ అయ్యి వస్తున్నది. స్పీషీస్ అనేది ఒక కొత్తగా జనరేట్ అయ్యి వస్తున్నది, దాన్ని మనం అడాప్టివ్ రేడియేషన్ వస్తాం. అడాప్టివ్ రేడియేషన్ లీడ్స్ టు స్పీషియేషన్. అర్థమైందా? సో ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కన్వర్జెంట్ ఎవల్యూషన్, బట్ ఇట్ ఈస్ నాట్ వాట్ ఇట్ ఈస్ గివెన్ హియర్. డిఫరెంట్ ఎవల్యూషనరీ హిస్టరీ ఉండదు. మోస్ట్ ఆఫ్ ద టైం వీటికి కామన్ ఎవల్యూషనరీ హిస్టరీ కూడా ఉండొచ్చు. దే కెన్ హ్యావ్ కామన్ ఎవల్యూషనరీ హిస్టరీ. కామన్ ఎవల్యూషనరీ హిస్టరీ అంటే మనం చూసాం దేనికి? డార్విన్స్ ఫించెస్ కి. ఎవల్యూషనరీ హిస్టరీ రెండింటికి సేమ్ గా ఉందా లేదా? డార్విన్ ది ఫించెస్ ఎవరైతే ఉన్నాయో వాటన్నిటికి ఎవల్యూషనరీ హిస్టరీ సేమే. కాకపోతే జియోగ్రాఫికల్ ఐసోలేషన్ అవడం వల్ల, లేదంటే హ్యాబిటేట్ మారడం వల్ల, కొన్ని ట్రీస్ మీద ఉంటున్నాయి, కొన్ని ల్యాండ్ మీద ఉంటున్నాయి, కొన్ని ఏమో ఇన్సెక్ట్స్ తింటున్నాయి, కొన్ని ఏమో సీడ్స్ తింటున్నాయి. సో దాని వల్ల ఏమవుతుంది? వాట్ విల్ హ్యాపెన్ డ్యూ టు దాట్? ఏం జరుగుతుంది దానివల్ల? it will not come under it will not come under this definition. Common environmental challenge ఉండదు. సో కన్వర్జెంట్ ఎవల్యూషన్ అవుతుంది. కన్వర్జెంట్ ఎవల్యూషన్ లో కామన్ ఎన్వైరన్మెంటల్ ఛాలెంజ్ అంటే ఫస్ట్ సపోజ్ లెట్ us say ఎవల్యూషనరీ వింగ్స్ ఆఫ్ ఇన్సెక్ట్ అండ్ వింగ్స్ ఆఫ్ బర్డ్ అన్నాం అనుకోండి. వింగ్స్ ఆఫ్ బర్డ్, దట్ విల్ బి ద బెస్ట్ ఎగ్జాంపుల్. అర్థమైందా? అర్థమైందా? సో అనలాగస్ ఆర్గన్స్ మాత్రమే దీనికి ఎగ్జాంపుల్స్ అవుతాయి. సో ఎవరైతే తప్పు చేస్తున్నారో ఇప్పుడే చెప్పేస్తున్నాను, ఆప్షన్ డి అవ్వదు. సో answer will be option B. Is it clear for everyone? Is it clear for everyone? Yes. తొందరగా ఆప్షన్ డి అని ఇచ్చారు. చూసుకొని జాగ్రత్తగా ఇవ్వండి ఆన్సర్. ఇవల్యూషన్ లో క్వశ్చన్స్ ఇలాగే ఉంటాయి. ఆల్మోస్ట్ అన్ని సేమ్ ఆన్సర్లు కనిపిస్తాయి. మనం అనుకున్నట్టే ఆన్సర్ ఉన్నట్టు ఉంటుంది. ఇవల్యూషన్ లో ఎక్కువగా తప్పులు కన్వర్జెంట్ ఎవల్యూషన్, డైవర్జెంట్ ఎవల్యూషన్, అడాప్టివ్ రేడియేషన్, వీటి మీద ఎక్కువగా తప్పులు జరుగుతాయి. మనం రిలేట్ చేసుకోలేకపోతాం ఏది అడాప్టివ్ రేడియేషన్, ఏది కన్వర్జెంట్, ఏది డైవర్జెంట్ అని. The only situation where the adaptive radiation becomes an example of convergent evolution is that of placental mammals. Placental mammals ఎక్కడైతే వస్తాయో, ఆ placental mammals వచ్చినప్పుడే, ఓన్లీ placental mammals వస్తాయో, placental mammals ఏదైతే ఉన్నాయో వేరే వేరే పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ లో డెవలప్ అయ్యాయి. ఓకే, సో placental mammals ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అడాప్టివ్ రేడియేషన్. అడాప్టివ్ రేడియేషన్ ప్లస్ కన్వర్జెంట్ ఎవల్యూషన్. మిగతాది ఏది కన్వర్జెంట్ ఎవల్యూషన్ ఎగ్జాంపుల్ కాదు. ఎందుకంటే వాటికి ఎవల్యూషనరీ హిస్టరీ సేమ్ ఉంటుంది. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? ఈ విషయం గుర్తుపెట్టుకోండి, తప్పులు చేస్తున్నారు మీరు, అది అన్నమాట. ఓకేనా? ద ఓన్లీ ఎగ్జాంపుల్ వేర్ అడాప్టివ్ రేడియేషన్ అండ్ కన్వర్జెంట్ ఎవల్యూషన్ రెండు ఒకదానికి ఎగ్జాంపుల్ అవుతాయంటే అది ప్లసెంటల్ మ్యామల్స్ మాత్రమే. మిగతా దేనికి అలా కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, the tendency of a population to remain in genetic equilibrium may be distributed by. The tendency of a population to remain in genetic equilibrium may be
డిస్టర్బ్డ్ బై, సో డిస్ట్రిబ్యూటెడ్ కాదు, మేబీ డిస్టర్బ్డ్ బై. జెనెటిక్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి? హార్డీ వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియం అన్నమాట. హార్డీ వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియం గురించి మాట్లాడుతున్నాం. ఓకే, సో హార్డీ వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియం ఉండాలంటే ర్యాండమ్ మీటింగ్ అనేది ఉండాలి. సో డిస్టర్బ్ అవుతున్నారంటే ర్యాండమ్ మీటింగ్ అవ్వదు. ల్యాక్ ఆఫ్ మైగ్రేషన్ అలాగో ఉన్నది, ల్యాక్ ఆఫ్ ర్యాండమ్ మీటింగ్ అయితేనే మనకి హార్డీ వెయిన్బర్గ్ ఈక్విలిబ్రియం డిస్టర్బ్ అవుతుంది. సో ఆప్షన్ డి అయిపోతుంది. ఆప్షన్ డి. క్లియర్? అర్థమైందా ఈ విషయం? ఓకే, సరే. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. ద ఐస్ ఆఫ్ ఆక్టోపస్, ఓకే, ఐస్ ఆఫ్ ఆక్టోపస్, ఐస్ ఆఫ్ క్యాట్ show different patterns of structure yet they perform similar function. Different structure, similar function అంటే ఏంటి? డిఫరెంట్ స్ట్రక్చర్ సిమిలర్ ఫంక్షన్ కి ఎగ్జాంపుల్ ఏంటి? డిఫరెంట్ స్ట్రక్చర్ సిమిలర్ ఫంక్షన్ అంటే దాన్ని ఏమంటాం? వాట్ డు వి కాల్ ఇట్? వాట్ డు వి కాల్ ఇట్? Analogous organs that have evolved due to convergent evolution. Correct? ఆప్షన్ సి. ఓకే, అర్థమైపోయిందా ఇంక అందరికి? ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు కదా? అదే. Among the human ancestors, the brain size was more than 1000 cc. Among the human ancestors, the brain size was more than 1000 cc in. 1000 cc కన్నా దేంట్లో అన్నిటికన్నా ఎక్కువ ఉన్నది? 1000 cc కన్నా ఎక్కువ ఎవరిలో ఉన్నది? ఇద్దరిలోనే 1000 cc కన్నా ఎక్కువ ఉంది. ఎవరిలో? ఎవరిలో? హోమో నియాండర్ థెలెన్సెస్, నియాండర్థల్ మ్యాన్. నియాండర్థల్ మ్యాన్ ఏదైతే ఉన్నారో వాళ్ళలో ఉంది. ఎంత ఉంది? 1400 టు 1600 cc వరకు ఉంది. ఓకే, క్లియర్? ఈజీ క్వశ్చన్ ఇది. పదండి నెక్స్ట్. Select the correct statement from the following. Darwinian variations are small and directionless. Okay, correct statement chapali. Fitness is the end result of ability to adapt and get selected by the nature. All mammals except whales and camels have 7 cervical vertebrae. Mutations are random and directional. పదండి. Darwinian variations ఏవైతే ఉన్నాయో they are small and they are not direct. They are చాలా చిన్నవి and they have a direction. They are not directionless కాదు, డైరెక్షన్ ఉంటుంది. Mutations are random and directional, correct. ఓకే, మ్యుటేషన్స్ అనేవి ర్యాండమ్ గా జరుగుతాయి. ర్యాండమ్ కన్నా మనం ఏమంటాం? స్పాంటేనియస్ అంటాం వీటిని. ఓకే, దే ఆర్ మోర్ స్పాంటేనియస్. ఓకే, అదే అన్నమాట. సో దీనికి ఆప్షన్ ఏమవుతుంది? ఇది రాంగ్ అవుతున్నది, ఇది రాంగ్ అవుతున్నది, ఇది రాంగ్ అవుతున్నది. ఆప్షన్ బి అవుతుంది. ఫిట్నెస్ ఈస్ ది ఎండ్ రిజల్ట్ ఆఫ్ ఎబిలిటీ టు అడాప్ట్ అండ్ గెట్ సెలెక్టెడ్ బై ద నేచర్. ఆప్షన్ బి. ఫిట్నెస్ గురించి కదా? కరెక్ట్. The similarity of bone structure in the forelimbs of many vertebrates is an example of. The similarity of bone structure in the forelimbs of many vertebrates is an example of.
Convergent evolution. Mm. Option B, analogy. Mhm. Option B, analogy. 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 Mm. ఓకే, సరే, అంతేనా? అందరూ వాళ్ళ ఆన్సర్ వాళ్ళు ఇచ్చారా? అయిపోయిందా? మీ ఆన్సర్లు అందరూ మీరు ఇచ్చేసారా? అందరూ మీ ఆన్సర్లు మీరు ఇచ్చేసారా? ఓకే, చూడండి, అందరికీ ఏంటంటే బేసిక్ గా ఆన్సర్ సింపుల్ గా ఎందుకు ఉండాలి, ఎప్పుడు ఆన్సర్ అంత సింపుల్ గా ఉండదు అనుకుంటాం, అంతే కదా? ఇప్పుడు సిమిలారిటీ బోన్ స్ట్రక్చర్, ఫోర్ లింబ్స్ ఆఫ్ మెనీ వర్టిబ్రా ఇస్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇవల్యూషన్, అంతే అయిపోయింది. ఇవల్యూషన్ బెస్ట్ ఎగ్జాంపుల్ అది. ఇందులో కన్వర్జెంట్ ఎవల్యూషన్ ఎలాగో కాదు అది, ఎందుకంటే కన్వర్జెంట్ ఎవల్యూషన్ అయితే అనలాగస్ ఆర్గన్స్ ఉండాలి. ఫోర్ లింబ్స్ ఆఫ్ వర్టిబ్రేట్స్ అంటే దే ఆర్ హోమోలాగస్ స్ట్రక్చర్స్. సో హోమోలాజీ ఇవ్వాలి, ఓకే, లేదంటే ఎవల్యూషన్ అని వస్తుంది. అంతేగాని అనాలజీ అవ్వదు. అనాలజీ అంటే అనలాగస్ ఆర్గన్స్, కన్వర్జెంట్ ఎవల్యూషన్ అవ్వదు. అనలాగస్ ఆర్గన్స్ అడాప్టివ్ రేడియేషన్ కూడా అవ్వదు. ఇస్ ఇట్ క్లియర్? లేదు లేదు, హోమోలాగస్ ఆర్గన్స్ లో అడాప్టివ్ రేడియేషన్ అనేది జరగట్లేదు. అది వేరు, అడాప్టివ్ రేడియేషన్ కాన్సెప్ట్ వేరు నాన్న. రవితేజ, అడాప్టివ్ రేడియేషన్ ది కాన్సెప్ట్ వేరు. అడాప్టివ్ రేడియేషన్ లోని ఈదర్ డ్యూ టు ఫుడ్ హ్యాబిట్స్ లేదంటే హ్యాబిటాట్స్ వల్ల ఏవైతే స్పీషీస్ అదే ఒకే రీజన్ లో మైగ్రేట్ అయ్యి వేరే వేరే చోటు నుంచి అక్కడే నుంచి మైగ్రేట్ అయ్యి రేడియేట్ అయ్యి వేరే వేరే హ్యాబిట్స్, లేదంటే వేరే ఫుడ్ హ్యాబిట్స్ అవనండి, లేదంటే హ్యాబిటాట్స్ అవనండి, రీప్రొడక్టివ్ ఐసోలేషన్ అవనండి, ఇవన్నీ అయ్యి కొత్త స్పీషీస్ అనేవి వస్తున్నాయి అడాప్టివ్ రేడియేషన్ నుంచి. అర్థమైందా? సో దాన్ని మనం ఏమంటాము, దాన్ని మనం అడాప్టివ్ రేడియేషన్ అంటాం. సో ఇక్కడ అడాప్టివ్ రేడియేషన్ వర్కౌట్ అవుతుంది. ఓకే, బోన్ స్ట్రక్చర్ ఇన్ ద ఫోర్ లింబ్స్ ఆఫ్ మెనీ వర్టిబ్రేట్స్ మనకి ఐదర్ దట్ విల్ బి హోమోలాజీ, హోమోలాజీలో వస్తుంది. ఈ హోమోలాజీ అంటే ఇవ్వలేదు కాబట్టి ఇవల్యూషన్ అని కూడా అనొచ్చు మనం. అర్థమైందా? ఓకేనా? అది అన్నమాట. ఫైన్. Among the following sets of examples for divergent evolution, select the incorrect option. Siri here. I'm new to your class, sir. Welcome to the class. Okay. పదండి. అందరూ ఆన్సర్లు ఇవ్వండి. ఓకే, సో ఆన్సరు మన ముందే ఎప్పుడు ఈజీగా ఉంటుంది, మనమే దాన్ని ఏం చేస్తాం, కాంప్లికేట్ చేసుకుంటాము. ఓకే, పదండి. పదండి. నెక్స్ట్, నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఆల్రెడీ అయిపోయిందిగా. డైవర్జెంట్ ఎగ్జాంపుల్స్ ఫర్ డైవర్జెంట్ ఎవల్యూషన్, సెలెక్ట్ ద ఇన్కరెక్ట్ ఆప్షన్. డైవర్జెంట్ ఎవల్యూషన్ కి ఇన్కరెక్ట్ ఆప్షన్ అంటారు. పదండి. డైవర్జెంట్ సెలెక్షన్ కి ఇన్కరెక్ట్ ఆప్షన్ ఏదవుతుంది? అందరూ ఆన్సర్ చూసేసారా? పోన్లేండి, అయినా కూడా కరెక్టే చెప్తున్నారంటే చెప్తున్నారు. డైవర్జెంట్ ఎవల్యూషన్ కి, ఓకే, ఇన్కరెక్ట్ ఆప్షన్ అంటున్నాము అంటే ఇది మనం దాన్ని బట్టి అర్థం ఏంటి, మన ఏంటి, దేని గురించి చెప్పాలి. ఇఫ్ దట్ ఈస్ అన్ ఇన్కరెక్ట్ ఆప్షన్ ఫర్ డైవర్జెంట్ ఎవల్యూషన్, దెన్ వీ హ్యావ్ టు లుక్ ఫర్ దన్ ఆప్షన్ ఫర్ కన్వర్జెంట్ ఎవల్యూషన్. మనం కన్వర్జెంట్ ఎవల్యూషన్ చూడాలి, కన్వర్జెంట్ లేదంటే అనలాగస్ ఆర్గన్స్ చూడాలి. ఇప్పుడు దిస్ వన్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హోమోలాజీ. ఇది హోమోలాగస్, ఇది అవ్వదు. ఓకే, ఇది హోమోలాగస్, ఇది అవ్వదు. ఇంకొంచెం చూడండి, ఫోర్ లింబ్స్ ఆఫ్ మ్యాన్ బ్యాట్ చీతా హోమోలాగస్, హార్ట్ ఆఫ్ బ్యాట్ మ్యాన్ చీతా హోమోలాగస్, రెయిన్ బ్యాట్, ఇది రెయిన్ ఐ థింక్ సో, ఇంకేదో ఉన్నట్టుంది. డోంట్ వరీ, లీవ్ ఇట్. ఓకే, ఇది అవ్వదు, ఇది అవ్వదు. లాస్ట్ లోకి వచ్చేసరికి ఐ ఆఫ్ ఆక్టోపస్ బ్యాట్ మ్యాన్. దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ కన్వర్జెంట్ ఎవల్యూషన్. దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కన్వర్జెంట్ ఎవల్యూషన్. ఓకే, ఆప్షన్ డి అయిపోతుంది. అర్థమైందా?
ఈ ఆప్షన్ తీసేయండి, దీనికి ఒక మీనింగ్ లేకుండా అయింది ఈ ఆప్షన్. ఓకే, అదే అన్నమాట. కన్ఫ్యూజన్ గా ఉంది అంటున్నారు, కొంచెం ఇలాగే ఉంటుంది. ఎవల్యూషన్ చాప్టర్ లో హోమోలాగస్ అనలాగస్ క్వశ్చన్స్ మీద, ఆర్గన్స్ మీద ఎక్కువ క్వశ్చన్ అడిగి కన్ఫ్యూజ్ చేస్తారు. బేసిక్ గా కామన్ ఇది, ఇలా ఎక్కువ జరుగుతుంది. పదండి. అకార్డింగ్ టు హ్యూగో డిగ్రీస్ ద మెకానిజం ఆఫ్ ఎవల్యూషన్ ఇస్, according to Hugo de Vries, the mechanism of evolution is. The mechanism of evolution is. Hugo de Vries evolution ఏమన్నాడు, మ్యూటేషన్ థియరీ ఇచ్చాడు అతను. He gave the mutation theory for evolution. ఈ మ్యూటేషన్ థియరీలో he talked about a concept known as saltation. Saltation. Just a minute. Saltation. Saltation అంటే ఏంటి? సింగిల్ స్టెప్ లార్జ్ మ్యూటేషన్స్. సింగిల్ స్టెప్ లార్జ్ మ్యూటేషన్స్ ఏమంటాం? సాల్టేషన్. సో అయిందా లేదా ఆప్షన్ బి? అయిందా? ఈజీ, అందరికి గుర్తుందా? మ్యూటేషన్ అంటే సాల్టేషన్, సాల్టేషన్ అంటే హ్యూగో డిగ్రీస్ ఇచ్చాడు. అది జెనెటిక్ డ్రిఫ్ట్ ఆపరేట్స్ ఇన్, జెనెటిక్ డ్రిఫ్ట్ ఆపరేట్స్ ఇన్, జెనెటిక్ డ్రిఫ్ట్ ఆపరేట్స్ ఇన్. జెనెటిక్ డ్రిఫ్ట్ అనేది ఎలాంటి పాపులేషన్ లో ఆపరేట్ అవుతుంది అంటే, ఎలాంటి పాపులేషన్ జెనెటిక్ డ్రిఫ్ట్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి? ఒక చిన్న పాపులేషన్ లోనా, లేదంటే ఒక పెద్ద పాపులేషన్? ఒక చిన్న పాపులేషన్ లోనా, లేదంటే ఒక పెద్ద పాపులేషన్ లోనా? ఎలాంటి పాపులేషన్ లో జరుగుతుంది? మనకి తెలుసు స్లో రిప్రొడక్టివ్, నాన్ రిప్రొడక్టివ్ తో అలాగ పని లేదు. నేను చిన్న పాపులేషన్ పెద్ద పాపులేషన్ అని నేను అడుగుతున్నాను. అలాంటి పాపులేషన్ స్మాల్ ఐసోలేటెడ్ పాపులేషన్. స్మాల్ ఐసోలేటెడ్ పాపులేషన్ లోని చిన్న జియోగ్రాఫికల్ ఐసోలేషన్ రావడం వల్ల, బికాస్ ఆఫ్ న్యాచురల్ కెలామిటీస్ ఏమైనా కూడా, బాటిల్ ఫౌండర్ ఎఫెక్ట్ చదువుకున్నాం కదా, అలాంటప్పుడు ఆ చిన్న పాపులేషన్ లోని వేరియేషన్ అనేది ఒక్కసారిగా వస్తుంది బికాస్ ఆఫ్ ఎనీ న్యాచురల్ కెలామిటీ. ఓకే, ఫౌండర్ ఎఫెక్ట్ కూడా చదువుకున్నాము. ఒక రీజన్ నుంచి, అక్కడి నుంచి కొంత పాపులేషన్ కొత్త రీజన్ కి వెళ్ళిపోతున్నది. సో కొత్త పాపులేషన్ స్టార్ట్ చేసడం వల్ల అక్కడికి వీళ్ళకి వాళ్ళకి ఒక 100 years తర్వాత పూర్తి డిఫరెన్స్ అనేది వచ్చేస్తుంది. ఇది కూడా మనం చదువుకున్నాం, కరెక్ట్? ఓకే, సో ఆప్షన్ A. నెక్స్ట్, ద క్రోనలాజికల్ ఆర్డర్ ఆఫ్ హ్యూమన్ ఇవల్యూషన్ ఫ్రమ్ ఎర్లీ టు రీసెంట్ డేస్. క్రోనలాజికల్ ఆర్డర్ చూడండి. నీట్ వాళ్ళకి ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసెస్ చెప్పారంటే, నీట్ వాళ్ళకి ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసెస్ ఆల్రెడీ నడుస్తున్నాయమ్మా. వేదాంత తెలుగు నీట్ ఛానల్ కదండి, అక్కడ మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసెస్ కూడా నడుస్తున్నాయి. వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అక్కడ మీరు. ఓకే, సో ఓకే, ఫస్ట్ వచ్చేది ఎవరు?
రామాపిథెకస్. రామాపిథెకస్ తర్వాత సో ఫస్ట్ ఆస్ట్రేలోపిథెకస్ రాలేదు, రాంగ్. ఆస్ట్రేలోపిథెకస్ రాంగ్ కదా. రామాపిథెకస్ తర్వాత ఆస్ట్రేలోపిథెకస్, హోమో హ్యాబిలిస్ వచ్చింది కాబట్టి ఆప్షన్ సి రాంగ్, సో ఆప్షన్ బి అయిపోతుంది. రామాపిథెకస్, ఆస్ట్రేలోపిథెకస్, హోమో హ్యాబిలిస్, హోమో ఎరెక్టస్. ఓకే, ఇది ఎరెకట్స్ అని ఉన్నది, ఎరెక్టస్ ఇది. ఓకే, ఇది ఎరెక్టస్. ఓకే, సో ఆప్షన్ బి. క్లియర్? ఓకే, పదండి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. అనలాగస్ స్ట్రక్చర్స్ ఆర్ ఏ రిజల్ట్ ఆఫ్, చాలా ఈజీ క్వశ్చన్, ఇది అందరూ ఆన్సర్ చేస్తారు. చేసేయండి అందరూ, అందరూ దీన్ని ఆన్సర్ చేసేయండి త్వరగా. Analogous structures are an example of. Easy question. Analogous structures అంటే convergent evolution. Option A. సో టోటల్ ఎన్ని క్వశ్చన్స్ అయ్యాయి ఇప్పటివరకు? మనం ఇప్పటివరకు ఎన్ని క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకున్నాము? హౌ మెనీ క్వశ్చన్స్ హ్యావ్ వి కంప్లీటెడ్ టిల్ నౌ? చెప్పండి. ఎవరెవరైతే నోట్ డౌన్ చేసుకుంటున్నారో ఎన్ని క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి? నాకు నంబర్ తెలియదు, అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. హౌ మెనీ క్వశ్చన్స్ డన్ టిల్ నౌ? 29 అయ్యాయా? 29 క్వశ్చన్స్ అయ్యాయా? 25 అయితే కాదులేండి, నాకు తెలుసు 29 క్వశ్చన్స్ అయ్యి ఉంటాయి ఆల్రెడీ ఈజీగా. 28 అంటున్నారు. 28 క్వశ్చన్స్ అయ్యాయి, 29 క్వశ్చన్స్ అయ్యాయి. 29 కదా, రైట్? ఓకే, సరే సరే, ఓకే. సో టోటల్ ఇంకొక క్వశ్చన్ చేసేద్దాం. లెట్ us కంప్లీట్ వన్ మోర్ క్వశ్చన్. విచ్ ఇస్ ద మోస్ట్ కామన్ మెకానిజం ఆఫ్ జెనెటిక్ వేరియేషన్ ఇన్ ద పాపులేషన్స్ ఆఫ్ సెక్షువల్లీ రీప్రొడ్యూసింగ్ ఆర్గానిజమ్స్? సెక్షువల్లీ రీప్రొడ్యూసింగ్ ఆర్గానిజమ్స్ లో చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ మెకానిజం? ఇందాకనే మనం మాట్లాడుకున్నాం, ఇది ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇది ఎలాగో ఈజీగా చెప్పేస్తారు అందరూ. ఓకే, ఇది ఆల్రెడీ అందరూ ఈజీగా చెప్పేస్తారు. దీనికి ఆన్సర్ చెప్పండి. ఎకలాజికల్ సక్సెషన్ ఉన్నది, ఎకలాజికల్ సక్సెషన్ ఉన్నది. మీకు ఈ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇకోసిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, లైక్ జీరోఫైట్స్, మీజోఫైట్స్, హైడ్రోఫైట్స్, అవి తీసేశారు యాక్చువల్గా. ముందు ఉండేది అది, అది మీకు ఎంసెట్ లో ఉన్నది, కాకపోతే మీకు నీట్ లో ఉంటుంది అంతే, ఇంకేం లేదు. అది అన్నమాట. సో ఆప్షన్ డి అయిపోతుంది. మీకు తెలుసు ఈ కాంబినేషన్ చదువుకున్నాం. ఓకే, అదే అన్నమాట, రైట్? ఆల్రెడీ అయిపోయింది, చాలు ఇప్పుడు. సో దట్స్ ఇట్, 30 క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యి. సో 30 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి ఈ 30 క్వశ్చన్స్ లో మీరు అందరూ ఎంత స్కోర్ చేశారో మీరు ఏం చేస్తారంటే కింద కమెంట్ సెక్షన్ లో పెడతారు. ఎంత స్కోర్ చేశారు అవుట్ ఆఫ్ 30? ఆనెస్ట్ గా చెప్పండి ఎంతవరకు స్కోర్ చేశారు. అవుట్ ఆఫ్ 30 ఆనెస్ట్ గా చెప్పండి ఎంత స్కోర్ చేశారు. సెకండ్ టైం చేసారు, కరెక్ట్ కరెక్ట్. ఓకే, ఓకే. సో ఆనెస్ట్ గా చెప్పండి, అవుట్ ఆఫ్ 30 మీరు అందరూ ఎంత స్కోర్ చేశారో చెప్పండి. ఓకే, అవుట్ ఆఫ్ 30 ఎంత? 21 అవుట్ ఆఫ్ 30. రివెంజ్ గేమర్, వెరీ గుడ్. అందరూ వాళ్ళ స్కోర్స్ చెప్పండి చాట్ లోని. అందరూ ఎంత స్కోర్ చేశారో చెప్పండి. 2 క్వశ్చన్స్ పోయాయి. 22, 24, 19. ఓకే, 24 అవుట్ ఆఫ్ 30 రవితేజ చెప్తున్నారు. సో రివెంజ్ గేమ్ 21 అవుట్ ఆఫ్ 30. నందినిది 28 అనుకుంటా, 2 క్వశ్చన్స్ పోయాయి అంటున్నారు. నందిని 27 అవుట్ ఆఫ్ 30 అంటున్నారు. దాని తర్వాత కీర్తి 22, రవితేజ 24, ఓంకార్ 19, రమ్య 24, సైసా ఈ 21. ఓకే, సరే, వెరీ గుడ్. సో నోయల్ 16. ఓకే, సో ఓకే ఫైన్. ఇప్పుడు మీ అందరిది టార్గెట్ ఏంటంటే అవుట్ ఆఫ్ 30 చెప్తున్నారు కాబట్టి ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యి అడిగాను అంతే.
నమ్- మన మార్క్స్ ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయొద్దు, జస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీద పెట్టుకుంటున్నాం. సో మన టార్గెట్ ఏం ఉండాలంటే ఇప్పటి నుంచి ఫర్ సపోజ్ అవుట్ ఆఫ్ 30 చేస్తున్నామంటే కనీసం మినిమం 25 అనేది కరెక్ట్ అవ్వాలి. దట్ ఈస్ ద మినిమం. ఓకే, ఓకే, మీరు మినిమం 30 క్వశ్చన్స్ చేశారంటే 25 వరకు కరెక్ట్ చేయడానికి ట్రై చేయాలి మీరు. ఓకే, ఇట్ షుడ్ బి 25 ఆర్ అబౌట్ 25. 25 కన్నా బిలో లేదంటే 25 వరకు ఉన్న పర్లేదు, కానీ 25 కన్నా తక్కువ అవ్వకూడదు. ఓకే, ట్రై టు డూ దట్. సో 25 కన్నా తక్కువ ఉన్నది అంటే మీ ప్రిపరేషన్ ఇంకొంచెం బెటర్ చేయాలి. 20 కన్నా తగ్గిపోయిందంటే బాగా రివిజన్ చేయండి చాప్టర్. 15 కన్నా తక్కువ ఉన్నది అంటే ఇంకొకసారి చాప్టర్ అంతా మళ్ళీ చదువు. ఓకే, అర్థమైందా? ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ 25 ప్లస్ అవుట్ ఆఫ్ 30, ఇట్స్ గుడ్. ఓకే, బాగానే ఉంది, బాగానే చేస్తున్నారు, నో ప్రాబ్లం. ఓకే, బిలో 25 ఉన్నది అనుకోండి, కొంచెం ప్రాక్టీస్ చేస్తే చాలు. ఓకే, కొంచెం ప్రాక్టీస్ చేయండి, ఇంకొంచెం క్వశ్చన్స్ ని వచ్చేస్తుంది, సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ లెటస్ సే మీది ఏదైతే మీరు ఇప్పుడు చేస్తున్నారో, ఫర్ సపోజ్ మీది బిలో 20 ఉన్నది అనుకోండి. బిలో 20 ఉన్నది అంటే మీరు ఇంకొంచెం బాగా రివిజన్ చేయండి. రివిజన్ చేస్తే పికప్ అయిపోతారు ఈజీగా. రివిజన్ చేయకపోవడం వల్ల అయింది అంతే, ఇంకేం లేదు. ఓకే, అది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి బిలో 15 ఉన్నది అంటే చాప్టర్ అంతా ఇంకొకసారి బాగా చదవాలి. స్టడీ వెల్. చాప్టర్ని ఇంకొకసారి బాగా చదవండి. చదివి అప్పుడు ఆన్సర్ ఇవ్వండి. దాన్ని మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇంకా అది కాకుండా మీరందరూ ఆల్ ఆఫ్ యూ షుడ్ ప్రాక్టీస్ ప్రాపర్లీ. మళ్ళీ క్వశ్చన్స్ అన్ని మంచిగా ప్రాక్టీస్ చేయండి. క్వశ్చన్స్ మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తారో అంత బాగా మీరు ఇంకా స్కోర్ చేస్తారు. ఓకే, అర్థమైందా? సో దట్స్ అబౌట్ ఇట్, అంతే, ఇంకేం లేదు. ఐ హోప్ ఇట్ వాస్ వెరీ మచ్ క్లియర్. అందరికి బాగా అర్థమైంది అనుకుంటున్నాను సెషన్. ఓకే, కుదిరితే ఎవల్యూషన్ మీద ఇంకొక సెషన్ పెట్టుకుందాం. ఓకే, ఒక పార్ట్ 2 పెట్టుకుందాం క్వశ్చన్స్. ఎవల్యూషన్ మీద కుదిరితే ఇంకొన్ని క్వశ్చన్స్ చేసుకుందాం. లేదు అంటే హ్యూమన్ ఫిజియాలజీకి ఒక రివిజన్ నేను ప్లాన్ చేస్తున్నాను, అదైనా చేద్దాం. రెండిట్లో ఏదో ఒకటి చేస్తాం. ఓకే, ఫైన్, సరే. ఓకే, సో యప్, దట్స్ అబౌట్ ఇట్. మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో కలుద్దాం. ఓకే, నెక్స్ట్ చాప్టర్ ఏం స్టార్ట్ చేయాలో దాన్ని బట్టి నేను ఒక పోల్ అనేది రిలీజ్ చేస్తాను యూట్యూబ్ ఛానల్, వెళ్ళి అందరూ ఆన్సర్ చేయండి. దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ ఛాంపియన్స్. మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో కలుద్దాం.